morning. Thank you, Lord, that our dear ones, they are alive this morning. Thank you for your kindness. Thank you for your goodness, Lord. Your love, your provision, your protection, your guidance, Lord. Thank you that you didn't leave us like orphans in this world. You gave us Holy Spirit, the comforter and the teacher, who will guide us and lead us into all truth. We want to thank you, Lord, as we open your holy scriptures, anoint the word, open every heart of every saint in the house to what the Spirit of God has to minister this morning. Open our understanding to receive your incorruptible seed of the word of God, which abideth and liveth forever, Lord. Your word is alive. Your word is spiritual food to our inner being, Lord. We thank you, loving Father. We bless your holy name. In Jesus' matchless name, amen and amen. Amen. Thank you. Thank you very much. Okay. We'll continue the subject, same subject. Adikandamu. Okay, 25, 26, 27, 28. So Pastor Chris will be ministering in Hyderabad, LB Stadium. ఎవరైనా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే దయచేసి రిజిస్టర్ చేసుకోండి. చాలామందికి చెప్తే అర్థం కాదు. చాలా కష్టం ఇక్కడ నుంచి మీరు నైజీరియా ఎక్కడ పోవాలంటే. కానీ అది సేవజని కాదు, ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, బిజినెస్ పీపుల్కి, ప్రతి ఒక్కరికి కూడా. సో యూ విల్ బి టీచింగ్ అండ్ దిస్ అనాయింటింగ్. నేను చాలాసార్లు చెప్పినాను, there are so many great cricketers, right? Not everybody is god of cricket. Only Sachin Tendulkar. Likewise, there are so many men of God undi ee roju varaku helpani unnaru kuda. But it will be not like that. Suppose no edana problem toni వచ్చి మూలకి టాయిలెట్ జార్నికి సీట్ దొరికింది అనుకో, అక్కడ కూర్చొని కూడా when you draw your faith, you will receive what is been given. ఎందుకంటే ఎప్పుడు పెట్టుకోండి, ఒక ట్యాబ్లెట్కి ప్రాణం ఉండదు, కానీ ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ టు టేక్ అవే దట్ పెయిన్. ఓకే, అట్లాగే ఒక ఆయింట్మెంట్, అది ఇట్ కుడ్ బి బిటమెథాజోన్, క్లాట్రిమోజోల్ లేదా ఆయింట్మెంట్ ఉంటే యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, దాని ప్రాణం లేదు, కానీ వెన్ యూ అప్లై ఇట్ ఈస్ ప్రోగ్రామ్ టు టేక్ అవే ద ఎలర్జీ. సో అనాయింటింగ్ అంటే గాడ్స్ పవర్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ టు ట్రేస్ ద ప్రాబ్లం అండ్ టు ఫిక్స్ ద ప్రాబ్లం. సో మనం తెలియకుండా అక్కడికి వస్తాం. అందుకే బెతెస్దా అక్కడ శృంగారం అనేటువంటి ఆ యొక్క వీధి దగ్గర, ఆ గేట్ దగ్గర ఒక వ్యక్తికి మోకాలలో అనారోగ్యం ఉంటుంది పుట్టుకతోని. కానీ సైమన్ పీటర్ వచ్చి అతని చేయి పట్టుకొని లేపుతాడు. లేపినప్పుడు బైబిల్ ఉంటుంది, దట్ మ్యాన్ వాస్ క్రిపుల్డ్ ఫ్రమ్ ద మదర్స్ హోమ్, బట్ సైమన్ పీటర్ డిడ్ంట్ టచ్ హిస్ feet, he touched his hand and lifted him, and the Bible says the power went and it identified where the problem, and he healed from the strength. He retained strength retained. ముట్టుకుంది చేతులనా కాళ్ళునా, అనారోగ్యం ఎక్కడుంది? But the Bible, when he took him back, the power surged through him and his bone anklets retained strength, jumping he went. సో మన పని కాదు టాబ్లెట్ వేసుకున్నాక దాని పని చేస్తే, అట్లాగే యూ కమ్ అండ్ సిట్ ఇన్ హిస్ టీచింగ్. సో 28th నాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అక్కడ లేకపోతే శంషాబాద్ ఒక ప్లేస్ చూస్తున్నారు, అక్కడికి మాత్రము ఆ రోజు మాత్రం మిస్ చేసుకోకండి. ఎవరినైనా తీసుకురా, వాళ్ళు హిందూస్, ముస్లిమ్స్, జాపనీస్, చైనీస్, ఎవరైనా అట్లీస్ట్ అనారోగ్యం తీసుకొచ్చి ఆ ప్రెమిసెస్కి తీసుకురండి. వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళు జీవితంలో మంచిగా బ్రతుకుతారు. కనుక అది మనం ప్రయాసపడాలి. దేవుడు చూడడు, మనం చేయాలి. చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఒక పేద విధవరాలు ఉంది, గుడిసెలు ఉంది, పేద విధవరాలు, ఒక 80 ఏళ్ళు ఉంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పినాడు, సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్కి సండే సాయంకాలం 4 o'clock వస్తే ఆమెకి అందరికి 5,000 ఇస్తామని చెప్పినారు. అలా ఆమె ఇంటికి వచ్చేసాడు ఆయన.
ఆమె అనిందనుకో, నేను నడవలేను, నాకు ఛార్జెస్ లేవు, నాకు ఎవరు తెలియదు అన్నందుకు ద సీఎం విల్ నాట్ కమ్ టు ద హౌస్ అండ్ గివ్ ద ఎయిడ్. ఐఎమ్ టాకింగ్ సెన్స్. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ చేస్తే ఆయన చేయగలిగింది ఆమెకు అందుతుంది. కింగ్డమ్ అట్లాగే పనిచేస్తుంది. అది తెలియదు క్రిస్టియన్స్కి. దేవుడు చూసుకోడు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టి ప్రోటోకాల్, నువ్వు చేస్తేనే. ఈ నీడ్స్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. సంబడి షుడ్ యాక్ట్ దేర్ ఫెయిత్ సో దట్ దే కెన్ గ్రాబ్ మిరకల్ ఫర్ అదర్స్ అండ్ ఫర్ దెమ్సెల్ఫ్ ఆల్సో. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకండి, ఎప్పుడు మర్చిపోకండి. ఎవరో ఒకరు. ఐ రిమెంబర్ హీలింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ ప్రేమ వాళ్ళ కూతురు సీరియస్ అయిపోయింది. ఎట్లా ఉంటుంది? సీరియస్ అయిపోయింది. సీరియస్ అంటే జ్వరం కాదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లా కొట్టుకుంటుంది. ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం? సో అక్కడ మాకు లాస్ట్ డే నేర్పించారు, సబ్జెక్టే కాపాడింది. నిజంగా చెప్పి ఎగ్జామినేషన్ దేవుడు పాస్ చేస్తాడు. నీకు తెలిసిన సబ్జెక్టా? టాక్ టు మీ. తెలిసిన సబ్జెక్టే. మరి దేవుడు ఎందుకంటే నేను అక్కడ తీసుకుపోవడానికి నీకు బ్రెయిన్ ఇచ్చినాడు, నీకు నేర్పించినాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, కాపాడాడు. సో అక్కడ పోయినాక దేవుడే చూసుకుంటాడు. ఫెయిల్ అవుతాను. లాస్ట్ డే వాళ్ళు చెప్తారు, వారికి ప్లీజ్ మీరు హీలింగ్ పొందుకురుగా ఒక్కరోజు మాకు ఇవ్వండి, వెళ్ళకపోండి అని చెప్పి మా టికెట్స్ కూడా బుక్ చేయొద్దు అంటారు. లాస్ట్ డే ఎట్లా పొందుకుందండి, ఆ వెజిల్లో రిటైన్ చేయాలా, కాపాడుకోవాలని నేర్పిస్తారు. అది కానీ మాకు లాస్ట్ డే మేము తెలియకపోయింటే టుడే వీడ్ హావ్ మిస్డ్ హర్. నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, రైల్వే హాస్పిటల్కి. నా లైఫ్లో మొత్తం జీవితకాలం నేర్చుకుంది ఒకటి, 97 నుంచి ఆ రోజు నేర్చుకుంది ఒకటి. డాక్టర్స్ లోపల పోగానే ఆ పాప చనిపోతుంది. డాక్టర్ చెప్పినారు కిడ్నీస్ పోయినాయి, డయాలిసిస్ చేయాలా, బతకదని చెప్పినారు. ఎట్లా ఉంటుంది చెప్పు? నేనైతే బ్లాంక్. నాకు ఒకటి ఆలోచన, ఎందుకు ఇంత చేసినాం కదా, ఫేత్ యాక్టివేట్ చేసినాం, మంచిగా అయిపోయింది, ఆర్గన్స్ మంచిగా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఆ టైంలో పాస్టర్ ఉండడు, ఆ టైంలో ఒక్కొక్కసారి ఎవరు ఉండరు, నువ్వే కొట్లాడని నేర్చుకోవాలి. అక్కడ మాకు ప్రతిరోజు 15 డేస్లో కామన్ స్క్రిప్చర్ నేర్పించినారు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణకాలం ఉండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు మహిమ భారం పొందుచున్నది. మేము దృశ్యమైన వాటిని పట్టించుకునక అదృశ్యమైన వాటిని నిదానించేపట్టు. దృశ్యమైనది ఏంది? కిడ్నీస్ పాడిని. అదృశ్యమైనది ఏంది? హీలింగ్. అలా ఏం చెప్పినారంటే మాకు నేర్పించింది, వెన్ హీలింగ్ గాడ్ హీల్స్ ఎ పర్సన్, ద హీలింగ్ విల్ కమ్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్. గిఫ్ట్ లాగా వచ్చి నీ బాడీలోకి వస్తుంది. వచ్చేసినాక అనారోగ్యం వెళ్ళిపోయినాక గిఫ్ట్ మాత్రం లోపలనే ఉంది, అనారోగ్యం వెళ్ళిపోయింది. మళ్ళీ అనారోగ్యం రిటర్న్ అవుతుంది. దాని నేచర్ అది. చలికాలము శరీరానికి చలి పెడితే ఎంత నిజమో, సిక్నెస్కి ఒక నేచర్ ఉంది, అది పోతే మళ్ళీ వస్తుంది. నువ్వు స్నానం చేసుకో, దుమ్ము వస్తుంది, ప్రేయర్ చేయవు, మళ్ళీ స్నానం చేసుకుంటుండాలి. సో ఇవన్నీ స్కూల్లో నేర్పిస్తారు, హీలింగ్ స్కూల్లో. ఇవన్నీ మనం సబ్జెక్ట్ చేయలేము. 15 డేస్ నేర్పిస్తారు. మీకు ఏం చెప్పాలి? సో లోపల గిఫ్ట్ ఉంటుంది. పరలోకంలో హీలింగ్ లేదు, ఎయిర్లో హీలింగ్ ఉంది. వాట్ డూ ఐ మీన్? టీవీ స్టేషన్స్లో ఈ హెయిర్లు ఉన్నందుకు మనము ఆ స్టేషన్ ఛానల్ చేసుకుంటే మనం చూస్తాం. సో గిఫ్ట్ లోపల ఉందని మర్చిపోవద్దు. సిక్నెస్ వచ్చిందనుకో, నువ్వు నోరు తెరిచి సిక్నెస్ వచ్చినా గిఫ్ట్ ఉంది లోపల అని చెప్పి నువ్వు మాట్లాడుతుండాల. ఏం మాట్లాడాలా? నీకు కావాల్సింది మాట్లాడు, జరిగింది మాట్లాడు, నీలో ఉన్నది మాట్లాడదు. ఆ రోజు ఐ అప్రిషియేట్ ప్రేమ్. నిన్ను చెప్పాలంటే నా పాజిటివ్ మాట్లాడి నెగిటివ్ మాట్లాడి పాజిటివ్ కూడా అయిపోయినా నేను ఏం చేయాలి. సో మాకు ఆ గుర్తొచ్చింది, గిఫ్ట్ నీ లోపల ఉంటుంది, నువ్వు చూసింది నమ్మొద్దు అని చెప్పినారు. కనుక ఆయన ఒక మాట అన్నాడు, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్, ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా నీకు సమస్యలో అది హీలింగ్ కానీ సమస్య కానీ పోయి మళ్ళీ వచ్చిందనుకో, నువ్వు పోయిందనుకో, దేవునికి స్తోత్రం పోయింది, దేవునికి స్తోత్రం పోయిందని చెప్తావు. మళ్ళీ కనబడింది అనుకో, అట్లాగే చెప్పగలుగుతావా? ఏం చెప్తావు? సార్ మళ్ళీ ఎందుకు వచ్చింది అన్న మరుక్షణం ఆల్రెడీ నువ్వు ఓడిపోయాను. మరి ఏం చేయాలంటే, నేను ఐ విల్ పుట్ ది స్టేట్మెంట్ మీ మైండ్లో పెట్టుకోండి. నెవర్ టెస్టిఫై
టు ద సిమ్టమ్, టెస్టిఫై టు ద వర్డ్. ఇది అర్థం కావాలా. దీంతో ఏ రోగమైనా పోతుంది అర్థం అవుతేనే. నెవర్ టెస్టిఫై టు ద సిమ్టమ్. వాట్ డూ ఐ మీన్? సపోజ్ ఇంత కంతి ఉంది, నాకు ప్రేయర్ చేసినాం, మంచిగా అయిపోయింది. మంచిగా అయిపోతే ఆటోమేటిక్గా నేను చూసి లేదు కనుక దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ, గాడ్ హీల్ మీ, గాడ్ హీల్ మీ, గాడ్ హీల్ మీ అని చెప్తావు. పొద్దున మెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే చూస్తావు, పోయింది అంటాం. నీకు బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఎవరు వచ్చి అంటారు, అరే మంచిగా మళ్ళీ ఎందుకు వచ్చింది అంటారు. అనగానే మెల్లగా మన వర్డ్ చేంజ్, వొకాబులరీ చేంజ్ అవుతుంటుంది. వచ్చింది కానీ నొప్పి ఉందంటే లేదు లేదు ఏం లేదు, పోయింది పోయింది అంటాం. తర్వాత పెద్దగా అవుతుంటుంది. ఒంటరి నొప్పి, నీ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, సిమ్టమ్కి టెస్టిఫై చేయొద్దు. అది పెద్దగా ఉంటే ఏంది, పెద్దగా ఉండకపోతే ఏంది, పోతే ఏంది, పోకపోతే ఏంది. ఒకవేళ ప్రార్థన అయినాక ఇంకా పెద్దగా అయితే కూడా నేను పట్టించుకోను. నేను దీన్ని చూసి టెస్టిఫై చేయను. దేవుని మాట ఇది వస్తుంది, వెళ్ళిపోతుంది, టెంపరీ. దేవుని మాట ఎప్పుడు ఉంటుంది కనుక ఆయన చెప్పినాడు, దేవుని కుమారుడు స్వస్థపరిస్తే నిజముగా స్వస్థత పొంది ఉన్నాం. ద సన్ సెట్స్ ఫ్రీ, ఇండీడ్ వి ఆర్ ఫ్రీ. అతను స్వస్థపరిచాడు, అదే నమ్మి అదే మాట చెప్తా. నువ్వు స్వస్థపరిచాడు నీకు. సో టెస్టిఫైయింగ్ టు ద వర్డ్ విచ్ ఇస్ ఎటర్నల్, నాట్ టు ద సిమ్టమ్స్ విచ్ ఇస్ టెంపరీ. చెప్తున్నాం, చెప్పుకుంటాం. లోపల పోగానే డాక్టర్ అన్నాడు డయాలసిస్ చేయాలన్నాడు. మాకు స్ట్రిక్ట్గా నేర్పించారు. డాక్టర్ ఏం చెప్పినా స్క్రిప్చరే మాట్లాడాలని చెప్పాడు. నో డాక్టర్, ఆమె ఆ రోజు హీల్ అయిందంటే డోంట్ టాక్ లైక్ ఎ ఫూల్ అన్నాడు. ప్రేమ్ని డోంట్ టాక్ లైక్ ఎ ఫూల్ అంటే వాట్ హీలింగ్, వేర్ డాక్టర్స్ అంటే నో డాక్టర్ లాస్ట్ మంత్ ఓన్లీ షీజ్ హీల్డ్ అన్నాడు. అప్రిషియబుల్. నేను చూస్తున్నాను. అప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది. డయాలసిస్ లేదు, డయాలసిస్ మంచిగా ఉందామన్నాడు. టాబ్లెట్ ఇచ్చాడు, పొద్దున పంపించాడు. ఆమె కొట్టుకుంటుంది అక్కడ. నాకు అన్నాడు, జొన్న కొంచెం పోయి పాపకి ధైర్యం చెప్పిరా అన్నాడు. ఫస్ట్ నాకు ధైర్యం వచ్చిన ప్రేమతో నేను పోయినా. ఐసీయూలో అటు చెవులు అయిపోయినా, అస్సలు నువ్వు డయాలసిస్ చేసుకోకు, టీచింగ్ విన్నావు కదన్నా. ఎంత స్టూపిడిటీ ఉంటుంది చెప్పింది. నేను చెప్పింది నిజంగా ఫుల్లిష్ లాగా లేదు, ఇట్లా ఉంటుంది. అది ఫేత్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను అస్సలు ఒప్పుకోకున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాను. సరే అని పొద్దున వచ్చినాక లేవు, ఆర్గన్స్ రివైవ్ అయినాయి. అందుకే ఫైట్, ఆ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. నీకు తెలుసా, లోపల స్టఫ్ లేని ఏం కొట్లాడతావు, రెవల్యూషన్ లేనిది. నువ్వు లోపల అది రాగానే చెప్పాలి. వస్తే ఏంది, రాకపోతే. మీ ఇంట్లో చుట్టాలు వచ్చినారు అనుకోని, మీరు సరిగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ బాడీలో కూడా ఏదైనా వస్తే, నువ్వు చుట్టాలు వస్తే తిన్నారా, ఓకే కూర్చో. ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ దెమ్, దే విల్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ ద సిమ్టమ్, it will get out of your body. Of course, we'll do a healing school also. Go back to Genesis chapter number, I don't know why I told this. Genesis 8 and verse 20. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. So healing, miracle, you have to hold it. సపోజ్ నీకు జాబ్ పెట్టించినారు అనుకోండి, డైలీ ఆ జాబ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా, మీరు మెయింటైన్ చేస్తారా? పెట్టించిన వాళ్ళు. నేను జాబ్ పెట్టించాను, నువ్వు హ్యావ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, గో టు ద ఆఫీస్ అండ్ వర్క్ అండ్ సో వీ హ్యావ్ టు మెయింటైన్. సో అప్పుడు నోహావు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠము మీద దహన బలిగా అర్పించను. నౌ హి టాక్స్ అబౌట్ దిస్ హ్యాపెండ్. దేవుడు ఫస్ట్ మనిషిలో పాపం ఉన్నప్పుడు ఆ పాపం మొత్తం సంహరించనికే మానవులు చెడుంది కనుక ప్రపంచమంతా మొదటిసారి దేవుడు ఆయన సంహరించింది. దేంతో? నీళ్ళతో సంహరించింది కనుక భూమి మొత్తం. సో ఇది జరిగినప్పుడు, ఈ మాట జరుగుతున్నప్పుడు, అప్పుడు పడవ ఎక్కడ ఆగింది తెలుసా? ఆ పడవ పెద్దది మౌంట్ అరాహట్ అని టర్కీలో ఉంది ఇప్పటికి ఆ ప్లేస్, అక్కడ ఆగింది. సో ఆ రోజు అక్కడ దిగి ఆ స్థలంలో ఆయన దేవునికి అర్పించినాడు అర్పణలు. అర్పించిన తర్వాత 22nd verse, భూమి నిలిచి, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, భూమి నిలిచినంత వరకు వెదకాలము కోతకాలము, శీతోష్ణములు వేసవి శీతాకాలము, రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో దేవుడు అనుకున్నాడు. మీకు అర్థం కావాలి ఇది. సో దేవుడు వెన్ హి క్రియేటెడ్ ద మ్యాన్ కైండ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ సో గుడ్. ఆడమ్ వలన పాపం వచ్చింది. పాపం వచ్చి పాపం అంతా విస్తరిస్తే
దేవుడు పాపంని ఎంటర్టైన్ చేయడు కనుక కంప్లీట్ భూమిని ఎలిమినేట్ చేసాడు వాటర్తో. 40 days 40 nights వాటర్తోని ఫ్లడ్స్తోని ఈ స్వైప్డ్ అవే. ఆ టైంలో చేసిన తర్వాత ఒకే ఒక ఫ్యామిలీ నోహావు, ఆయన నా భార్య, 3 కొడుకులు 3 కోడల్ని కాపాడి ఆ ఓడలకు తీసుకొచ్చి కొన్ని జంతువులను కూడా స్పీషీస్ని కాపాడి వచ్చిన తర్వాత ఆ నోహా నుంచి మనం అందరం వచ్చినాం. ఓకే, అయితే దేవుడు చెప్పాడు నోహా తర్వాత కూడా పాపం ఉంది, నోహా తర్వాత కూడా మనుషులు పడింది. ఎందుకంటే ఆడమ్ వలన పాపం ఉంది, చంపుకుంటూ పోలేడు దేవుడు మనుషులని. సో దేవుడు ఏం చేసిండంటే మానవుడు యవ్వన కాలం నుంచి తన హృదయంలో అతనిలో ఈ పాపం ఉంటుందని తెలిసి కూడా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. మరి ఎట్లా ఈ మనుషుల్ని బ్రతికించాలా, మనుషులు ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో అంటే మనకు ఎట్లా నేర్పించారు ఈ సెక్యులర్ వరల్డ్? ఉద్యోగం చేసుకోవాలా, కష్టపడాలా, చదువుకోవాలా. దట్ ఈస్ ఎ రిసోర్సెస్. ఎట్లా నేర్పించంటే భూమి నిలిచే వరకు, భూమినంత వరకు వెదకాలము కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలము, రాత్రి మగలు ఉండక మానవని తన హృదయంలో అనుకోడు. గాడ్ సెట్ ఇన్ ఏ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఇస్ కాల్డ్ గాడ్స్ ప్లాన్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఏంటంటే యూ హ్యావ్ టు సో. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా అగ్రికల్చర్ ఉంటుంది. కంపల్సరీ నువ్వు భూమిలో విత్తనం వేసి తినాలా, ఎంత సైన్స్ పెరిగినా కానీ. అది సిస్టమ్ దేవుడు పెట్టినాడు. సో పెట్టి దీంతో ఆపరేట్ కావాలా, మనిషి జీవితకాలము దీంతో ఆపరేట్ కావాలా. సో దిస్ ఈజ్ అన్ ఎ సిస్టమ్. కానీ దీన్ని చేయడానికి నువ్వు బ్రతుకు దినములు అంతా కూడా యూ హ్యావ్ టు సో, యూ హ్యావ్ టు రీడ్ వర్డ్స్, ప్రేయర్స్, గుడ్ వర్క్స్. ఏదన్నా నువ్వు చేసే తిరిగి, అందుకంటారు కదా ఏం చేస్తే తిరిగి వస్తుందని. అన్ని విత్తనం అవుతుంది. Go back to Genesis 1 and verse 1, verse 11. ఆది కాండం 11-12. సో దేవుడు పెట్టినాడు. మరి దేవుడు ఎట్లా ఈ సిస్టమ్ని ఆపరేట్ చేశాడు మన ద్వారా అంటే మన టర్న్ ఉంది. భూమిని వెదకాలము కోతకాలము కనుక మనము విత్తనం నాటాలా, మనం పంట కోయాలా. గవర్నమెంట్ సబ్సిడీ రేట్లో విత్తనాలు ఇస్తారు కానీ గవర్నమెంట్ విత్తనం నాటదు, రైతులు నాటుతారు. అట్లాగే God gives a seed and we have to, seed could be your money, seed could be words, seed could be good works, మంచి పనులు. కానీ చూడు ఆది కాండము 1వ అధ్యాయం 11వ వచనం. Genesis chapter number 1 and verse 11. దేవుడు క్రియేషన్లో 6 రోజులు క్రియేట్ చేసినాడు. దేవుడు గడ్డిని, విత్తనం ఇచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనముల ఫలమిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. లిజన్ కేర్ఫుల్లీ. దేవుడు గో టు 11th verse. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం కాళేశ్వరం. 11th verse, 12th verse, right. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చే చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షమును మొలిపించగా అది మంచిదని మొలిపించగా. మొలిసిందని చెప్తున్నా, మొలవలేదు అని చెప్పినా? మొలిసిందా మొలవలేదా? నిజంగా మొలవలే. నిజంగా మొలవలే. గో బ్యాక్ టు 11th verse. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షమును భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం అయ్యింది. కానీ నిజంగా భూమిలో కాలే. గో బ్యాక్ టు 2nd chapter verse 4. I'll teach you. Chapter number 2 and verse 4. ఎందుకు మొలవలే అంటే దేవుని దృష్టికి అది మొలిసింది కానీ ఇంకా కనబడలే అక్కడ. చూడు, దేవుడిని యెహోవా భూమిని ఆకాశము చేసిన దినమందు భూమాకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి అంటే హిస్టరీ, ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. ఎందుకు ఉండలేదు సార్? మొలకలు వచ్చును గాక, చెట్లు వచ్చును గాక అన్నప్పుడు దేవుడు ఫేత్ కనుక అదేం కనబడలే. దేవుడు చెప్పిండు కనుక చూసిండు జరిగినట్లు. కానీ దాన్ని జరిపించడానికి మనిషి కావాలా, నీళ్లు కావాలా. అంటే భూమి ప్రోగ్రామ్ చేయబడింది,
బట్ చూడు, అది వరకు పొలమందలి పొదయు భూమి, ఏ పొదయు భూమి మీద ఇంకా నుండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలిచిందా? మొలవలేదు. ఏలయనగా దేవుని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు, సంబడి క్లోజ్, సేద్యపరచుటకు ఏమనుంది? నరుని. సో గాడ్ సెడ్ లెట్ ఎర్త్ బ్రింగ్స్ ఫోర్త్ ట్రీ ప్లాంట్స్ అన్నప్పుడు డిడ్ంట్ కమ్, బట్ గాడ్ సెడ్ ఇట్ హస్ కమ్ ఫెయిత్ లో. ఎందుకంటే నీళ్లు కావాలా, దాన్ని సేద్యం చేయడానికి దేవుడు సేద్యం చేస్తాడు భూమిని. మన నరుడు. సో భూమి పంటని ఇస్తుంది, కానీ దేవుడు విత్తనం వేస్తాడా, మనం వేయాలన్నా? నువ్వు నిజంగా చెప్పు, నువ్వు భూమిలో విత్తనం వేసి ప్రేయర్ చేయనక్కర్లే. నువ్వు భూమిలో విత్తనం వేసి భూమికి మొక్కనక్కర్లే. భూమి ప్రోగ్రామ్ చేయబడ్డది కనుక ఆటోమేటిక్ పంటను తీసుకొస్తుంది. అందుకే గాడ్ వెన్ హీ కమాండెడ్ ద ఎర్త్ టు బ్రింగ్ ఫోర్త్ ప్లాంట్స్, ట్రీస్ అండ్ హెర్బ్స్, సో హీ సా ఇట్ వాస్ దేర్ ఇన్ ఫెయిత్, బట్ హీ నీడ్ ఎ మ్యాన్ టు టిల్ ద గ్రౌండ్. హీ నీడ్ మ్యాన్ టు కల్టివేట్ ఇట్. గాడ్ నీడ్స్ రెయిన్, వాటర్. సో అప్పుడు రాలేదు కనుక, సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ దేవుడు విత్తు కాలము పంట కాలం అని పెట్టినాడు, కానీ నాటేది నువ్వు, పంటించేది దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది, నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చినాక డైలీ నువ్వు జాబ్ వచ్చినాక ఎంప్లాయర్ నీకు ఫోన్ చేయడు, నువ్వు పోవాలి. నువ్వు జీతం ఎట్లా వస్తుంది నీ పని కాదు, ఎంప్లాయర్ నీకు జాబ్ ఇచ్చింది కనుక నువ్వు పోతే నీకు జీతం వస్తుంది. సో విత్తు కాలము పంట కాలం నియమం దేవుడు పెట్టినాడు. పెట్టిన తర్వాత నువ్వు విత్తనము నాటితేనే నీకు పంటను దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు విత్తనం నాటలేదనుకో దేవుడు తీసుకురాలేడు. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన చేసినాడు. ద్వితీయోపదేశ కాండము 8:18. కెన్ యూ గో టు డిట్రోనమీ 8:18? నేను మళ్ళీ మీకు బ్రషప్ చేస్తాను. దయచేసి ఈ స్క్రిప్చర్స్ అని మీరు దీని మీదే మీ లైఫ్ ఉండాలి. 8:18, డిట్రోనమీ 8:18. నీ దేవుడిని యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళతో ప్రమాణం చేసినట్లు, ఏలైనగా తన నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన అంటే కవెనెంట్, డీల్, అగ్రిమెంట్, తన నిబంధన నేటి అంటే ఈరోజు 2nd of November 2020, ఈ రోజుకి కూడా జరగడానికి ఏది అబ్రహాంకి జరిగింది, ఐజాక్ జరిగింది, జేకబ్ జరిగింది, ఇజ్రాయల్కి జరిగింది, ఇజ్రాయల్ మొత్తం జరిగింది. అందరికి ఎట్లయితే జరిగినదో, కరువులో వాళ్ళు దీవించబడ్డారు, అనారోగ్యం వేస్తే ఓవర్కమ్ అయినారు, అలా అనారోగ్యం రాలేదు, వాళ్ళు గుంతలు దోతే నీళ్ళు వచ్చినాయి, అగ్నిగుండంలో వేస్తే ఖాళీ పడలేదు, సింహబోన్లు వేస్తే తినలేదు, ఎర్ర సముద్రం చీల్చబడ్డది, ఆకాశం నుంచి మన్నా వచ్చింది, ఉదయకాలమున ప్రతిరోజు బండకెళ్ళి నీళ్ళు వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే నిబంధన అంటే దేవుడు అబ్రహాం కలిసినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పినాడు. మోసెస్ వరకు వచ్చే వరకు నేను సర్వశక్తి అని చెప్పలే. ఐఎమ్ జెహోవా అంటే గాడ్ ఆఫ్ కవెనెంట్ గాడ్. నేను నీకు నీ పితరులకు చెప్పిన కనుక మీకు నేను చేస్తా. అరణ్యంలో ఎండ ఉంటుంది ఉదయ టైంలో. సో ఎట్లా మళ్ళీ ఒక చెట్టు ఉండదు, 30 లక్షల మంది నీడ కావాలా. సో నేను నిబంధన చేశాను కదా మీ పితరులకు మిమ్మల్ని కాపాడుతానని. సో మీకు అరణ్యంలో మధ్యాహ్నం సమయంలో మీకు మేఘస్తంభంగా ఉంటా. ప్రేయర్ చేయనక్కర్లే, ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ టు ద చర్చ్, వచ్చా లిఫ్ట్ ఉండాలని ప్రేయర్ చేసినారా మీరు? అగ్రిమెంట్లో లిఫ్ట్ ఉంటుంది ప్రతి సండే, ప్రతిరోజు కూడా. అట్లాగే అబ్రహాం చెప్పాడు నీ సంతానం దీవిస్తా అని దేవుడు నిబంధన చేసినాడు. అబ్రహాం చనిపోయిన నిబంధన చనిపోదు, దేవుడు ఆల్టర్ చేయడు తన మాటని. సో తన పిల్లలు అరణ్యంలో పోతున్నప్పుడు దేవుడు వారికి పగటి వేళ మేఘస్తంభం ఉండి వాళ్ళని కాపాడాడు. రాత్రి చల్లగా ఉంటుంది, డెజర్ట్ చల్లగా ఉంటుంది కనుక రాత్రి వెలుగు స్తంభం ఉన్నాడు. అయితే వాళ్ళు గుంతలు తోతే నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు విత్తనం వేసే కరువులో పంటలు పండినాయి, వాళ్ళ ఇంట్లో పని చేసి యజమానులు దీవించబడ్డారు, వాళ్ళ ఇంట్లో యజమానులు వాళ్ళని బట్టి యజమాని పొలం దీవించబడ్డది, యజమానులు దీవించబడ్డారు, వాళ్ళు చెరసాలు ఉంటే చెరసాలకు లీడర్ అయినారు. ఇవన్నీ కూడా అబ్రహాం సంతానం. సో కవెనెంట్ అది దేవుడు నిబంధన చేసినాడు. సో ఏమంటే కాగని దేవుడు యెహోవాను జ్ఞాపకము చేసుకుని ఎలాగని తన నిపుణులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన కవెనెంట్ నేటి వలె స్థాపించవాలని మీరు భాగ్యము సంపాదించటకు మీకు సామర్థ్యము కలగచేయవాడు ఆయనే. భాగ్యం ఇస్తాడా, సామర్థ్యతనిస్తాడా? రైతులకి డబ్బులు ఇవ్వడు గవర్నమెంట్, విత్తనాలు ఇస్తారు, తినమని చెప్పారు. రైతులు పోయి విత్తనం వండుకొని తినరు. విత్తనం ఇస్తే ఆ విత్తనం సబ్సిడీ రేట్లు ఇస్తే దాన్ని నాటి పంటను తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బ్రతుకుతారు. గాడ్ డజంట్ గివ్ వెల్త్, గాడ్ గివ్స్
ఎబిలిటీ. వాట్ ఈస్ దట్ ఎబిలిటీ అంటే సీడ్, విత్తనం. కనుక నీ నోటి మాట విత్తనం కావాలి. నీ నోటి మాట విత్తనం అవుతుంది, నీ క్రియ విత్తనం అవుతుంది, నీ డబ్బులు విత్తనం అవుతుంది, నీ సమయం విత్తనం అవుతుంది. Psalm 89 and verse 34. కీర్తన 89:34. Psalm 89 and 34. నీ నిబంధనను, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. దేవుడు నా నిబంధన నేను ఎప్పుడు రద్దు చేయను. ఐ విల్ నాట్ ఆల్టర్ మై కవెనెంట్, మై అగ్రిమెంట్, మై డీల్. She says, my covenant and agreement, deal. My covenant I will not break, nor alter the word that goes out of my lips. దేవుడు చెప్పినది ఖచ్చితంగా చేస్తాడు. కానీ సో నెక్స్ట్ వర్స్, Galatians 3 and verse 29. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. ఈ స్క్రిప్చర్స్ అన్ని మీ స్పిరిట్లో దాచిపెట్టుకోవాలా మీరు. చూడు, Galatians 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే మీరు యేసుక్రీస్తుని అంగీకరిస్తే, పేరు మార్చుకున్న కులం మతంగా మీకు యేసుప్రభుని అంగీకరిస్తే, సంబంధులైతే, ఆయన కూడా యూదుడే కనుక ఆ యూదుల దానికి వచ్చిండు కనుక ఆయన పితడు అబ్రహాం. కనుక అబ్రహాంకి అయితే దేవుడు ప్రామిస్ చేసినాడో యేసుప్రభు ద్వారా అందరికి మనకు కూడా హక్కుదారులం మనం. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు. వాగ్దాన ప్రకారం వారసులు అంటే మీరు అబ్రహాం సంతానం ఉండి మీరు మంచి క్వాలిఫైడ్ అయితేనే మీకు హీలింగ్ ప్రొవిజన్ ఉంటుంది. మీరు మంచి గొప్ప వాళ్ళైతేనే మీకు ఆ జాబ్ అని చెప్పలేదు. వాగ్దానం ఎవరికి వాగ్దానం చేసిన దేవుడు? అబ్రహాంకి. రైట్, అబ్రహాంకి వాగ్దానము ప్రకారము మీరు వారసులై ఉన్నారు. ఓకే, హెరిటేజ్ మన వీఆర్ heirs ఆఫ్ అకార్డింగ్ టు ద ప్రామిస్. వాట్ గాడ్ ప్రామిస్ టు అబ్రహాం, I bless you and I will bless your children in the seed. కనుక మీరు జర్నీలో పోతుంటే మీరు ఇట్లా అట్లా అనడం కంటే నేను అబ్రహాం సంతానం కనుక నా మార్గంలో దేవుని బిజినెస్ అన్నమాట. సే ఐ టెల్ యూ సంథింగ్. వెన్ కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్, ఆ రోజుల్లో వైఎస్ అనిల్ ఉన్నాడు కదా, అతను క్రికెట్ ఆడిని చాలా ఇష్టం. అతను ఆ రోజుల్లో ఒక చర్చ్లో అటాచ్ ఉండే. అతను వచ్చి NINలో అక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చాడు మాతో, అనిల్ కుమార్. అయితే అనిల్ కుమార్ ఎక్కడికైతే వస్తాడో అక్కడికి ఒక లోకల్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చేది, మావాడు ఉన్నాడనేసి. సో వాళ్ళు అలర్ట్ అయిపోయేటోళ్ళు. ఆయన ఏం అడగడాలని, ఆయన క్రికెట్ ఆడేవాడు మాతో వచ్చి థమ్స్ అప్ దగ్గర కూర్చుంటాడు. బట్ పీపుల్ అక్కడ నుంచి వాళ్ళు ఒక నిఘా వేసించారు ఆయన మీద. ఆయన అడగకపోయేటోడు, పోయి నేను ఈరోజు NINకి పోతున్నా, తారనాక ఆ పోలీసులను పోయి నన్ను కాపాడు అని చెప్పకపోయేటోడు. అతను మామూలుగా వచ్చి అతను మాత్రం ఆడి క్రికెట్ ఆడి వెళ్ళిపోయేటోడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ. ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ అంకిల్. ఓకే, సేమ్ దేవుడు కూడా నువ్వు ప్రయాణంలో పోతున్నప్పుడు తను నన్ను కాపాడు, నేను అబ్రహాము సంతానము కనుక వాగ్దానం ప్రకారం ప్రభా నా మార్గములో జీవమే కలదు అని పోయినప్పుడు God is obligated to protect you. సింపుల్ లాజిక్. సో మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షం అబ్రహాం యొక్క సంతానం వాగ్దాన ప్రకారము వారసులు. ఓకే, గో బ్యాక్ టు Romans 8 and verse 16. Romans 8:16. అందుకే అటు వాయిస్ ఓపెన్ చేసి నేను అబ్రహాము సంతానం వాగ్దానం చెప్పిన వారసును, క్రీస్తు జత వారసు. Romans 8:16. యా, మనము దేవుని పిల్లలమని పాస్టరే మనకు ఆత్మతో సాక్ష్యం ఇచ్చిండా? మీరు దేవుని పిల్లలని పాస్టర్ చెప్పినా, మీకు బిషప్ చెప్పినాడా, డీకన్ చెప్పినాడా? మీరు దేవుని పిల్లలు అని మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మీలో పెద్ద ఎస్, చూడు ఎస్ అంటే పరిశుద్ధాత్ముడు, చిన్న ఎస్ ఏమో నువ్వు మనిషి ఆత్మ. ఓకే, మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. సో నువ్వు దేవుని బిడ్డవు అని దేవుని ఆత్మని లోపల ఆత్మ నీకు సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇస్తున్నాడు కనుక 17th verse, మనము
అయితే, మనం పిల్లలమని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు? మై కమాన్, ఎవరు చెప్పినారు మన పిల్లలమని? పరిశుద్ధాత్మ మన పిల్లలు చెప్పాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందినట్లు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము, ప్రత్యక్షము కాబో మహిమ. సో ఇఫ్ the Spirit himself tells me that I'm child of God. If I'm child, then I'm heir of God. If I'm heir of God, I'm joint heir with Christ. అయితే నువ్వు ఆగాలి అక్కడ. ఆత్మ తానే నా ఆత్మకు సాక్ష్యం ఇచ్చినాడు, నేను దేవుని బిడ్డనని. ఫస్ట్ థింగ్, నేను దేవుని బిడ్డనని ఎవరు చెప్తున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అబద్ధం చెప్తుంది, ఎప్పటికీ చెప్పదు. కనుక నేను దేవుని బిడ్డను. నేను దేవుని బిడ్డను అయితే నేను ఎవరికి వారసుడును? దేవునికి. ఎవరితో జత వారసుడును? యేసు ప్రభుతో. సో దేవుని ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎట్లా పట్టించుకుంటారో దేవుడు పట్టించుకోవాలా. నేను మా జర్నీలో వెళ్తున్నాను, నా జర్నీలో దేవుని అబ్రహాం ఆశీర్వచనం నాపింది, జర్నీలో దేవుని ఆశీర్వచనం పైంది అబ్రహాంది. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. వెన్ యూ సే ఇట్ లైక్ దట్, దెన్ ద థింగ్ స్టార్ట్స్ హ్యాపెన్. కానీ దీనికి యూ హ్యావ్ టు సే ఇట్, వాయిస్ ఇట్. If you don't voice it, nothing is going to happen. Can you go to Hebrews 11 and verse 4? Hebrews 11 and verse 4. ప్రార్థనను బట్టి, దేని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసము వెంటనే వస్తుంది. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన ప్రార్థన అర్పించాను. ఏం అర్పించినాడు? ఓకే, క్రిస్టియన్స్కి ప్రార్థన తప్ప ఇంకేం తెలియదు, అది కూడా చేతనం కదా. వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కూడా చెప్తారు, మా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తాం, కానీ ఒక పని చేస్తాను, నా పాకెట్లకు 100 రూపీస్ తీసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపుతాను, మిరకిల్ ట్యాప్ చేస్తా, లేకపోతే రోడ్ బయటకు వస్తా. మా పిల్లలు ఐసీన్నారు, రోడ్డు బైక్ వచ్చి నేను ఎవరైనా ఒక బిచ్చగాన్ని వెతుకుతా, వాడి దగ్గరికి వెళ్ళేసి వాడు నిన్ను ఐ విల్ బ్లాబర్ హిమ్, అమేజింగ్, వెళ్ళేసి 1 రూపీస్ బయటకు వస్తా. దేవుడు చెప్పి బయట వచ్చినప్పుడు వెన్ యూ ఆర్ డూయింగ్ సచ్ థింగ్ దట్ మూవ్స్ గాడ్, బట్ దట్ పీపుల్ డోంట్ వాంట్ దోస్ థింగ్. ఎవరు చెప్తే వినరు వాళ్ళు. అదే డాక్టర్ చెప్పడానికి వచ్చి, yesterday you paid 1 lakh rupee, now to pay another 2 lakhs. Doctor, I'm going to give it off everything, but I want my child back. Doctor says, we are doing our part. So God does his part, but you should know what is your role, how to play. So it says, see, విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే యాక్షన్. విశ్వాసం బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన ప్రార్థన చేసిండా? ఏం చేశాడు? శ్రేష్టమైన బలిని అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినాడు. గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్. దిస్ మ్యాన్, his son was in ICU, he spent lakhs of rupees, but this man, the boy was about to die, but at that moment this man came out, he did some charity, he helped somebody, he did for the gospel work, he sent some money for the old age home, for the orphanage, for the widows, he did something, and God has to move. God is obligated, not of your prayer, he is obligated to interfere because of your faith. Chudu, by faith Abel offered to God a more excellent prayers or sacrifice. Sacrifice or prayer? Last week we have seen the Moab king, when the battle was in a fiery condition, he was about to be defeated. Odipoye time vachinappudu a Moab king, he took his elder son who has to be reigned after his era, he put him on the wall and he burnt him. కాల్చేయంగానే దేవుడు చూసి వా అని చెప్పి వీళ్ళని పంపించేసినాడు. దేవుడు ముగ్గురిని తీసుకొచ్చింది వాళ్ళు ఆడిని ఓడించడానికనే, ఆ రాజుని. కానీ రాజుకి ఒక లా తెలుసు. లా తెలుసా? చెడ్డోడు టమాటా గింజ ఏం చెట్టు వస్తుంది? ఒక మర్డరర్ పోయి టమాటా గింజ ఏం చెట్టు వస్తుంది? భూమి అట్లాగే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దేవుడు ఆ రాజు మీకు తీసుకెళ్ళినాడు, ముగ్గురు రాజుని ఓడించడానికి. బట్ ఆ రాజుకి ఆ లా తెలుసు, నేను ఓడిపోతున్నాను, రాజ్యం ఓడిపోతుంది, నేను చనిపోయినా నా రాజ్యం కాపాడబడదు. సో వాట్ షుడ్ ఐ? హి టుక్ ద బెస్ట్ ఆఫ్ హిస్ సన్, ఎల్డర్ సన్, పుట్ హిమ్ ఆన్ ద వాల్ అండ్ హి బర్న్ట్ హిమ్ అండ్ గేవ్ సాక్రిఫైస్. గాడ్ మూవ్డ్ అండ్ హి సేస్ ద బ్యాటిల్ was shifted in his favor, it was against the Israelites.
అందుకే నీ కష్టకాలంలో మాట్లాడి నీ ప్రార్థన పత్రిక చూసుకొని నీ విత్తనం మాట్లాడుతుంది. నువ్వు హోటల్కి వెళ్తావు, నువ్వు తిన్న తర్వాత ఇట్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు ఆయన పిలిచి కమ్ హియర్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అని చెప్పి వెన్ యూ గివ్ హిమ్ టిప్, దోస్ థింగ్స్ విట్ విల్ మూవ్ గాడ్. You find a beggar on the road, totally drunk, he comes for the money. So, తాగినవాను అంటాం మనం. Last week also said, never ever question those people. Your own children for whom you do everything and they don't listen to you and they live a vagabond life and they go addicted for so many things and still you love them and you care them, you want to give the property to them. What do you expect from people on the footpath? Do you expect them not to drink? If you want to give, give. All you say, I'm giving because Jesus loves you. Whether you want drink or anything, but in heart sweating when I gave it because Jesus loves you. That becomes a seed. నువ్వు తాగినావా? ఎందుకు తాగుతున్నావు? నేను 2 రూపీస్ ఇవ్వను, నీ దగ్గరనే పెట్టుకో అది. So you call him. Do you know why I give? It's not that I give this 10 rupees, 100 rupees to you, that 50 rupees to you. I give because Jesus loves you. So take food, don't drink. Then that man understands. A man who doesn't have anything except footpath, everything is footpath, hopeless situation. To such guy, what do you expect from him to give you 2 rupees? A generous soul should be made fat. ఔదార్యం గల ఆత్మ పుష్టినంతది. ఔదార్యం గల ఆత్మ పుష్టి. Come back and go there. Okay. By faith, Abel offered to God a more excellent than through which he obtained witness that he was righteous. God said this man is correct. God said I have to bring this boy out of cancer. God says I have to save this girl from ICU because she acted faith. Prayer of faith. చూడు, విశ్వాసం బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, ఏది విత్తనం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. God is obligated to interfere in your case. Go to that scripture. 2 scriptures. Mark 12 and verse 41. So when it talks about seed, I'm not talking about, don't misunderstand me. It's Shepherd churches లో కనుక ప్రాబ్లం. ఫస్ట్ నువ్వు సీడ్ ఇచ్చే ముందు మంచి పని చేసినా, ఇతరులకు సాయం చేసినా, ఇతరులకు ప్రార్థన చేసినా, ఎవరికైనా 1 రూపాయి ఇచ్చినా, అన్నదానం చేసినా, సంఘంకి వచ్చినా, దశమభాగం తీసుకొచ్చినా, కానుకలు తీసుకొచ్చినా, ఇవన్నీ మ్యాండేటరీ. చేసే ముందు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఫిజికల్ సీడ్ ముందు స్పిరిచువల్ సీడ్ వేసుకోవాలా. వాట్ డూ ఐ మీన్? సపోజ్ ఒక వాషింగ్ మిషన్ కొన్నాం, మీ ఇంట్లో ఆ లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, డౌన్ లోడ్ ఏమేమి ఉంటుంది. లోడ్ ఏంది నాది అని చెప్పి మొత్తం పోసేసినాం అనుకో, పని చేస్తుందా? పని చేయదు. సో నేను చేస్తామంటే నా సొంత వాషింగ్ మిషన్ నా ఇష్టంలాగా పని చేయదు. అది మాన్యువల్ తీసుకొని ఓకే 3 లీటర్స్ వాటర్ పోయాలా, ఫ్రంట్ లోడ్ పైనుంచి ఇది చేయాలా, ఇది చేసేసి ఇది ఆన్ చేస్తే అప్పుడే పని చేస్తుంది. సో బిఫోర్ దట్ సిస్టమ్ హ్యాస్ టు వర్క్, యూ షుడ్ నో ద సిస్టమ్. సో ఫస్ట్ నువ్వు దశమ భాగం ఇచ్చిన, కానుకలు ఇచ్చిన, కృతజ్ఞత అర్పణలు, సువార్త కోసం పేదలను కనికరించిన, అనాథులను కానీ, దిక్కులేని వారు కానీ, ఎవరికైనా కానీ, అట్లీస్ట్ ఇతరులకు ఒక ప్రార్థన చేసిన, నీకు లోపల రెవల్యూషన్ ఫస్ట్ వాక్యమైన విత్తనం ఉండాలి. అందుకే మత్తయి, మార్క్ సువార్త, కెన్ యు గో టు మార్క్ 4 and verse 14. మార్క్ 4:14. ఫస్ట్ నీకు స్క్రిప్చర్స్ లోపల ఉండాలా. నీకు ఫస్ట్ మాన్యువల్ ఉంటేనే కదా వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. సో నీకు లోపల దేవుని ఈ బైబిల్ మ్యాన్స్ మాన్యువల్ ఇది లోపల ఉండాలా. చూడు, విత్తువాడు ఏం విత్తినాడు? ఫస్ట్ నీకు లోపల విత్తనం ఉండాలా. నేను ఇప్పుడు వెళ్ళినాను హోటల్కి వెళ్ళిన తర్వాత నేను వాడు సర్వ్ చేసినాడు, కొంచెం గొడవ చేసినాడు, లేట్ తీసుకొస్తే వానికి ఏమి ఇవ్వాలా నువ్వు అప్పుడే. ఇట్ టెస్ట్ అది. సో వెన్ సంబడి అంటే వాడు ప్రాబ్లం ఏం తెలియదు, ఒక టెస్ట్ ఉంటుంది నీకు. నువ్వు పోయినాక ఈ సర్వ్స్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఈ సర్వీస్ నీకు సంతోషం అనిపించే అక్కడే నువ్వు ఓవర్కమ్ కావాలా. నువ్వు ఆగి వాడి ప్రాబ్లం ఏందని చెప్పేసి పోతుంటే పిలిచేసి ఓకే హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ బట్ నో ప్రాబ్లం అని చెప్పి వెన్ యూ గివ్ సీడ్. ఎందుకంటే నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తున్న లోపల నీ కాళ్ళు ఒక విత్తనం ఉంది. ఏంటంటే బైబిల్ అంటుంది ఇవుడి మీకు అది ఏ విత్తనము? టమాటో గింజనా? ఏ విత్తనం? స్పిరిచువల్ విత్తనం. గివ్ ఇట్ షల్ బి గివెన్ బ్యాక్, గుడ్ మెజర్, ప్రెస్ డౌన్, షేక్ అండ్ ఓవర్, రన్నింగ్ ఓవర్, మెన్ షల్ గివ్.
Give it shall be given back. Give. So I am giving not because it's good. I am giving not because it did good service. I am giving because God said it. So I shouldn't just give because it's good. I should give in any. So I give it so that God gives back. First ఆ సీడ్ లోపల ఉండాలా. నేను మంచిగా ఇద్దామనుకో టిప్ కానీ వీడు బాగా నకరాలు చేసి. Don't talk like that. So don't do because of who they are. Do because the seed is inside. Give. It shall be given back. Good measure. Pressed down. Shaken together, running over, men shall give unto your bosom. Go back to Proverbs 11 verse 25. 11:25, fast. 11:25. It's not how much you give, it's the quality, not quantity. I'll show you. ఔదార్యం గల వారు పుష్టినందరూ నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడను. ఇది లా, ఇది భూమి దేవుని లా, ఇది జీవిత కాలం ఉంటుంది. జనరస్ పర్సన్ విల్ బి మేడ్ రిచ్ అండ్ ఈవెన్ వాటర్స్ విల్ ఆల్సో మేడ్ రిచ్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ మానిటరీ టైమ్స్. వెన్ యూ డూ సంథింగ్ అండ్ వెన్ యూ గోయింగ్ ఆన్ ద కార్, సడన్లీ సంథింగ్ హ్యాపెన్స్, ద కార్ వుడ్ బి బ్రోక్ టోటలీ, బట్ యుల్ కమ్ అవుట్ విక్టోరియస్లీ. యుల్ కమ్ అలైవ్. Rich doesn't mean that God's protecting and His covenant will be with you because you're operating the seed time and the harvest time. You had mercy on somebody, you gave some food, you made an effort stopping the vehicle and you stopped, said, Jesus loves you, take this food. And what did you do? Apart from food, what was seed? Mercy. So you're going on a car, somebody came and hit your car. God will have mercy because it's a law. You have to reap mercy, and because blessed are the merciful, they obtain. Oh, come on. కనికరము చూపువారు. సో పోతుంటే కూడా గుద్దినాడు. వా, ఎంత మంచోడు, గుద్దేశ్వర్ వాళ్ళని చూడు. కర్నూలు నుంచి బెంగళూరు పోతుంది, ఎంత మంచి అమాయకులు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ టు మీ బికాస్ వీ నో ద స్పిరిచువల్ లాస్. If I were in that bus, I would have been saved. Not because I'm special, I acted the law. When you show mercy on somebody, it is law, mercy will come upon you. So ఔదార్యం గల ఆత్మ, నీళ్లు పోయేవారికి నీళ్లు. Go back to the scripture 12 and Mark 12 and verse 41. So always you should have a revelation when you give something. When you're praying half a day fasting ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీకు తెలవాలి దేవుడు ఏం చేస్తాడు. 10 minutes ప్రేయర్ చేసినా కానీ ఇతరుల కోసం, లేకపోతే ఎవరికి వెళ్ళి నువ్వు ఆగేసి వర్షంలో పోయి ఆగి, యూ టేక్ అన్ ఎఫర్ట్, పోయి అతన్ని చిన్నదేం టిఫిన్ ఇచ్చి ఏదో చేస్తున్నాం అనుకో, దట్ విల్ బి కన్సిడర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆయన చూడు, యేసుప్రభు ఒకరోజు సంఘంలో కూర్చోడు, ఆయన కానుక పెట్ట యొద్ద కూర్చుండి. ఎవరు కూర్చున్నారు? యేసుప్రభు. జీసస్ సాట్ అట్ ద ఆపోజిట్ ద ట్రెజరీ. కానుక పెట్ట పర కూర్చోండి, జన సమూహము ఆ కానుక పెట్టలో డబ్బులు వేయించా చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు దానిలో విశేషముగా సొమ్ము వేయించుండరి. Rich people came and they put all the precious things in that. They have crores, they gave 1 lakh. And with a pride they went. So Jesus saw, వాళ్ళు చాలా ఇస్త్రీ గర్వం పడుతున్నారు వాళ్ళు. అయితే ఒక ఆమె వచ్చింది. Go to 42nd verse. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఎంత వేసింది తెలుసా? 2 mite. You know what was her total money? 2. What did Jesus say? 43 verse. ఆయన తన శిష్యుల్ని పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో ఉట్టెట్టుగా చెప్పుచున్నా. When you do something for others, your heart should involve. If your heart is not involved, that will not sprout. తీసుకో దూరముండు. సో చలికాలం ఓకే, తిన్నారా? ఏం లేదు. యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాడు. హౌ మచ్ యూ గేవ్? ఇట్ కాస్ట్ 20 rupees to get half a plate idli. Let it be anybody, drunkard, adulterer, prostitute, or somebody who doesn't have no dignity at all for them. Alakelesi, see them as God's creation. Take them. So giving should involve your heart. Otherwise you will not get back. ఎందుకంటే
దేవుడు ఎక్కువిచ్చి వాళ్ళని ప్రేమిస్తారని ఉంటుందా? వాట్ డిడ్ సే? గాడ్ లవ్స్ బిగ్ గివరా, cheerful గివరా? God gives cheerful. Little, somebody doing great things. So on Christmas, somebody have crores of rupees, but you have 10 rupees. Out of 5 rupees you take and go, and that is great to God. You have to understand. Out of what you have, you are doing. నేను ఇది నీకు ఇస్తున్నాను. You don't care about others what they are doing. Your heart should involve. That cause an atmosphere for God's supernatural act to take place. If your heart is not involved, you do anything that will not be considered. Consider గివింగ్. అందుకు నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, ప్రభా మా కాలనీ, మా అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ప్రభా వాళ్ళ పేరు నరకంకి పోతారు ప్రభా, పోవద్దు ప్రభా, నేను ఇలా ఉపవాసం ఉంటాను, హాఫ్ డే ఉంటాను ప్రభా, లేకపోతే ఒక్క మీల్ ఉంటాను ప్రభా, నేను ఆఫీస్లో పని చేస్తున్నాను, ఒక్క మీల్ ఉంటాను ప్రభా. సో గాడ్ సీస్. ఒక మేము 40 days ఉపవాసం ఉన్నాం. దేవుడు అంటాడు పక్కన జరు, హాఫ్ డే ఇంటికి వచ్చేసి అందరినీ ఇంట్లో అన్ని చేసినాక రాత్రి తినకుండా వాటర్ తీసుకొని నైట్లో కూర్చొని ఒక 2 hours ఈ కాలనీలో ఎవరు నశించిపోద్దు ప్రభా, వాళ్ళు పరలోకంకి వెళ్ళాలి ప్రభా, రక్షించబడాలి ప్రభా. వెన్ యూ ప్రే, గాడ్ సేస్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎ మ్యాన్ హూ కమ్స్ అండ్ ట్రైస్ టు ఫీల్ ప్రైడ్ ఆఫ్ 40 days. తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. దేవుడు క్వాంటిటీని బట్టి చెప్పలే, attitude. How much she had? How much she gave? అందుకే ఎప్పుడు కూడా చిన్న సీడ్ అనొద్దు, ప్రెషస్ సీడ్ అనాల. ఆ టైం నేను అందరి కోసం డైలీ గంటలు ప్రే చేస్తా. ప్రభా నాకు హాఫ్ డే ఉంది వారంకి, హాఫ్ డే మాత్రం తీస్తాను ప్రభా, షాపింగ్ పోకుండా. దట్ విల్ గాడ్ కన్సిడర్స్. ఎక్కువ వేసని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 44th verse ఉందా? ఈజ్ లాస్ట్ వర్స్. యా. వారు అందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినది కొంతం అంతయు అనగా తన జీవనం అంతయు వేసను అని చెప్పాను. సో ఆమె ఎంత చేసింది? షీ గేవ్ ఎవ్రీథింగ్. సో నౌ డిడ్ షీ బ్లెస్డ్? ఎస్. హౌ డు ఐ నో అంటే గివ్ ఇట్ షల్ బి గుడ్ మెజర్, ప్రెస్ డౌన్, షేకెన్ టుగెదర్, రన్నింగ్ ఓవర్, మెన్ షల్ గివ్ unto your bosom. I'll close with this. Next week want to continue what happens when you do. Okay, Acts chapter number 10 we'll continue next week. Acts, see, you should be a good farmer, not a gardener. నువ్వు రైతుగా ఉండాలి, కానీ నువ్వు తోటమాలి ఉండాలి. తోటమాలి పూలు పెట్టినా పూలు పూసలేకపోయినా వాడు కడుపు ఉండుతుంది, కానీ రైతుగా ఉండాలి. రైతు అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు సో గుడ్ సీడ్స్ ఆఫ్ వర్డ్స్, కైండ్నెస్, మర్సీ, మనీ, లవ్, ప్రేయర్స్, కన్సర్న్, కేరెత్, kindness. Verse 36. Now సైమన్ పీటర్ బ్యాక్గ్రౌండ్ చెప్పి క్లోజ్ చేశాను. సైమన్ పీటర్ యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు అతను పరిశుద్ధత నింపబడలే కనుక యేసు ప్రభు చనిపోయిన వారిని లేవనెత్తడము, నీళ్ళపై నడవడము, 5 రొట్టెలను మల్టిప్లై చేయడం అవన్నీ చేసిన తర్వాత అతను చనిపోయి తిరిగి లేచినాక వీళ్ళు పరిశుద్ధత నింపబడిన తర్వాత ఒక టైం వచ్చింది. ఈ వాస్ హీలింగ్ పీపుల్ బట్ ఈ నెవర్ అన్ ఎక్స్పీరియన్స్ టు రేజ్ అ డెడ్ బాడీ. మీకు తెలుసా, మనము వినడం ఒకటి, ప్రాక్టికల్ ఒకటి. మనం ప్రాక్టికల్, మన నాన్న వెహికల్ నేర్పించి ఒకరోజు నువ్వు ఒక్కడు పోమన్నాడు. సో రోజు నడిపింది ఒకటి తండ్రితో ఉండి, మనం ఒంటరిగా నడిపేది వేరు. ఆ రోజు ఛాలెంజ్ ఉంటుంది. సో సైమన్ పీటర్ వాస్ హీలింగ్ పీపుల్ బట్ హీ నెవర్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రేజింగ్ ఎ డెడ్ బాడీ. ఓన్లీ సా విట్నెస్ వెన్ జీసస్ వాస్ డూయింగ్, బట్ ద ఫస్ట్ టైం హీ రేజ్ ఎ డెడ్ బాడీ. హౌ హీ రేజ్, ఐల్ షో యూ. యేసుక్రీస్తు అందరికీ Acts 10 and verse 9 and 36. 9:36. 9:36. Acts 9:36. మరి యొప్పే అంటే జోపా అని ఒక ప్లేస్. అది యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండేను. there was a woman called Tabitha in a place called Joppa. ఓకే, ఆమె దేవుని విశ్వాసరాలు. ఆమె యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డార్కా అనగా లేడీ అని పేరు. సో షీ హ్యాడ్ అదర్ నేమ్ విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ డార్కస్. ఓకే, ఆమె సత్క్రియలను, ధర్మకార్యను బహుగా చేయుచుండెను. ప్లీజ్ యూ హావ్ టు గెట్ బ్యాక్ దట్ థింగ్. ఓకే, ఆమె భాషాంతరమున డార్కా అని లేడీ ఆమె పేరు.
ఆమె సత్క్రియలను ధర్మకాలను బహుగా చేర్చుండు. అట్ జోపా there was a certain disciple named Tabitha, which is standard Dorcas. This woman was full of what works? Full of ఎవ్వడికి ఏం చేయొద్దు. చేస్తే మన చేరి కింద నీళ్ళు తీసుకొస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూఆర్ గాన్ బ్రదర్. యూ విల్ లీవ్ ఓన్లీ టు సీడ్ టైమ్ అండ్ ద హార్వెస్ట్ టైమ్. దిస్ ఈస్ ఎ లా. Government didn't keep the law. Not President of America, not a big man, not a great man. This law was put by God Almighty. While earth remains, seed, time, harvest. What goes around comes back. So, this woman was full of good works and charitable deeds which she did. ధర్మకార్యములు బహుగా చేయుచుండెను. 37th verse. ఆ దినములందు ఆమె కాయలా పడి, అంటే జ్వరం వచ్చి చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టినారు. షీ వాస్ డెడ్ బికాస్ ఆఫ్ ఫీవర్, హై ఫీవర్, అండ్ షీ వాస్ బీన్ అండ్ ద డ్రెసెస్ షీ వాస్ బీన్ కెప్ట్ రెడీ ఫర్ ద ఫ్యూనరల్. ఓకే, 38th verse. సో లుద్దా యొప్పేకు దగ్గరగా, లుద్దా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్రాబాద్, మల్కాజ్గిరి. దే కేమ్ టు నో సైమన్ పీటర్ కేమ్ టు సెకండ్రాబాద్. అరే దగ్గర ఉన్నాడు కనుక మనం ఫ్యూనరల్ సర్వీస్ కాకముందుకే తొందర పిలిపిస్తాం అతన్ని, దగ్గర ఉండి కనుక వస్తాడు, వచ్చి ప్రేయర్ చేస్తాడేమని చెప్పి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండ చేత పేతురు అక్కడున్న శిష్యులు విని అతడు తడువు అంటే ఆలస్యం చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. సో 2 people went to Joppa from Lydda. So to call Simon to come to Joppa because that lady Dorcas is dead. She was cleansed and she was being put in the prepared for the funeral service ki. అయితే ఆయన యొద్దకు పంపిరి. 39th verse. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాలు అందరూ వచ్చి ఏడ్చుచ్చు. ఇప్పుడు వినండి, ఆమె ఎందుకు లేచింది తెలుసా? అప్పుడు సైమన్ పీటర్కి ఏమైనా చనిపోయిన లేపనికి ఆయనకి ఎప్పుడు ఎవరిని లేపలేనా? అప్పటి వరకు యేసుప్రభు లేపడం చూసిండు, కానీ ఫస్ట్ టైం అనమాట డెడ్ బాడీని లేపడం అని. సో అతను కూడా ట్రై చేస్తున్నాడు. ఆమె ఎందుకు లేచింది తెలుసా? చూడండి. అయితే విధవరాలు వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రం చూపుచు అతని ఎదుట నిలిచిరి. మామూలుగా ఈ డోర్కా ఇది ఒక తుండే, అన్ని చాడిలమాలు చెప్తా, చచ్చిపోయింది, బాగైంది. ఇది మా చర్చ్కి వచ్చింది అనుకో ఎవరిని పట్టించుకోదు, అసలు నోరు పెట్టలేము ఈ డార్కస్ నోర్లు అని మాట్లాడినారా? లేతే ఈ డోర్కా ఉన్నప్పుడు ఎన్ని ప్రార్థనలు చేసిందన్నారా? ధర్మకార్యాల. వాట్ వాస్ బీన్ రిమెంబర్డ్? వాట్ వాజ్ రిమెంబర్డ్? వర్క్స్. అరే ఉన్నప్పుడులే చలికాలం వస్తే మా చిన్న పిల్లోడికి స్వెటర్ కుట్టింది ఆమె కుట్టే అలవాటు ఉంది ఆమెకి. ఈమె అందరికీ మాకు కొంతమంది స్వెటర్స్ ఇచ్చింది, కొంతమందికి ఆహారం ఇచ్చింది. ఆమె కష్టం ఉన్నా కూడాలే ఆమె ఇంటికి వస్తే మాకు వస్త్రం ఇచ్చేది, మాకు సాయం చేసేది, మంచిగా మాట్లాడేది, మా కోసం ప్రార్థన చేసేది. మాకు కష్టం ఉందనుకో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. చాలా మంచిది, మన నుంచి వెళ్ళిపోయింది. సో when they were saying those words, Simon, the Holy Ghost invoked the Simon Peter spirit లోపల నుంచి. అది వచ్చిన ఆ డోర్కన పోయిందే మంచిగా. అసలు ఎందుకు వచ్చారు మీరు? లుద్దా నుంచి వేస్ట్గా వచ్చినారు, చాలా గయాలిది అది. అవునా, మరి ఎందుకు పిలిచాను అన్నాడు. సో దే సెడ్, so and all the widows, how many widows? All the widows stood by Peter weeping, showing the tunics. ఇగో నా మనకి కుట్టింది ఏమనే, నీకు నా పిల్లలకి ఏమైనా సాయం చేసింది, ఏమైనా చేసింది. And garments, tunics and garments Dorcas had made while she was with them. And they went on saying about her good works remembered. Then Simon Peter was stirred from inside. మరి నేను ఎప్పుడు లేపలే చచ్చిపోయిన వాళ్ళని, లేపలే. బట్ such a wonderful lady, he did so much to mankind, but I never raised it, but let me try అని పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేశాడు. మోకాలను ప్రార్థన చేసి చచ్చిపోయిన లెగ్వరు ఆయన కూడా ట్రై చేసినాడు. ఫస్ట్ మోకాలు ఉన్నాడు, ప్రేయర్ చేసినాడు. మనం చనిపోయిన వారికి ప్రేయర్ చేయం, లేపుతాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేశాడు. ఆయన లెగ్గలే చేసి అప్పుడు శవం దిగి చూసినాడు. శవం తట్టు తిరిగి ప్రార్థన చేయ తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి కూర్చుండాను. హల్లెలూయా. Shall I tell you what invoked Simon Peter? The Holy Spirit. Why? Because he heard the good works which he did. అందుకే బలది నరుడు దేవుడు వెక్కిరించబడడు,
నరుడు ఏ విత్తనం కోస్తే ఆ పంటనే కోస్తాడు, ఏ విత్తనం నాటితే. సో సీ ఆల్వేస్ బీ కైండ్ టు పీపుల్, బీ మర్సిఫుల్ టు పీపుల్, సో ప్రే ఫర్ అదర్స్ అండ్ బీ కైండ్ టు ద పీపుల్ హూ కమ్ టు యూ. ద పీపుల్ మనం చెత్తోడు కూరగాయలది. సో దే టు ఆర్ హ్యూమన్ బీయింగ్స్, టాక్ ప్రాపర్లీ విత్ దెమ్. వాళ్ళకు కూడా ఉంటుంది ఆడు వీడు. సో టాక్ ప్రాపర్లీ విత్ దెమ్. దే టు deserve some respect in the society. They are human beings. When we start to do what goes around, it come back. Surely, when it comes back, it will not come in the form of seed. It comes in the form of fruit. Their seed will be inside of them. Say after me. Can we stand to the feet? And the first word is called lopala. F minor. F minor. Say after me. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, పెసక గల చోట్లలో నన్ను పరుండ చేసు. ఇప్పుడు అక్కడ ఏం లేదు, తెలుగు రాదు చెప్తున్నా కదా, నాకు ఇక్కడ ఏం లేదు. ముందు ఎక్కడేమన్నా తెలుగు మీకన్నా నాకు మంచిగా రాదు, నేను చెప్తాను. ఎందుకో తెలుసా? ఫస్ట్ టమాటా గింజ కాదు, మంచి గింజ వాక్యం లోపల ఉండాలి. సే ఆఫ్టర్ మీ. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. దేవుడు విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము, నాటిన విత్తనమును వృద్ధిపరచువాడు. నేను నాటిన ప్రతి విత్తనమును యేసు నామములో దేవుడు వృద్ధిపరిచి నా జీవితంలో నీతి ఫలములను వృద్ధిపరచును గాక. 2 కొరింథీ 8:9 ప్రకారం నేను ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదును. ఆయన ధనవంతుడై ఉండి నా నిమిత్తము దరిద్రతలో వహించి తన దరిద్రత ద్వారా నన్ను ధనవంతునిగా చేసి ఉన్నాడు. కనుక నేను ధనవంతుడును, సంపన్నుడును, ఐశ్వర్యవంతుడును, నేను క్రీస్తుకు చెందినవాడును. కనుక ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము చొప్పున వారసుడను, క్రీస్తోడా జతవారసుడును. ఆత్మ తానే నా ఆత్మతో సాక్ష్యము ఇచ్చుచున్నాడు, నేను దేవుని కుమారుడనైతే దేవునికి వారసుడను, క్రీస్తోడా జతవారసుడును. రోమా 8:2 ప్రకారము క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాపమరణముల నియమము నుండి విడిపించి ఉంది. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున, క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలోని మృతతుల్యమైన అవయవాలకు జీవమును కలగచేయుచున్నది. దేవుని జీవము నా ఎముకలలో, నా రక్త కణంలో, నా అవయవాలలో కలదు. నా ప్రతి ఎముకను యెహోవా కాపాడుచున్నాడు, ఏ ఒక్కటి అందులో విరగదు. కీర్తనలు 34:20 ప్రకారం, కీర్తనలు 18:17 ప్రకారం, నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదును. క్రీస్తునందు నేను దేవుని యొక్క నీతిమంతుడినై ఉన్నాను. అందును బట్టి నా మార్గములో, నా ప్రయాణంలో జీవమే కలదు, మరణము లేనే లేదు. యెహోవా నీవు ఆశ్రయము, మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. అపాయము నా యొద్దకు రాదు, ఏ తెగుళ్ళు ఈ గూడారము సమీపించదు. నేను దేవుని యొక్క సృష్టినై ఉన్నాను, శాశ్వతముగా నిలిచదను. ఏదియు చేర్చబడదు, నాలో నుండి ఏదియు తీయబడదు. నా దేహము ప్రతి రోగము
ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను తృణీకరించి దేవుడు సృజించిన ప్రకారం యేసునామంలో పని చేయునుగాక. నేను దరిద్రతను తృణీకరించుచున్నాను. నేను పిరికితనమును, భయమును, చింత, నిరాశ, నిస్పృహను యేసునామములో తృణీకరించుచున్నాను. హల్లెలూయా. Keep on saying like that. When you keep on, you will stir up your heart. You stir up your heart from inside. నువ్వు చెప్పలేదనుకో, నువ్వు ఎండుతావు. జీవమరణములు నాలుక వశం. మీ పాస్టర్ నీవు నాలుక వశం. నువ్వు మౌనంగా ఉంటే, ఐ సీ పీపుల్ who are very calm, you see that their voice, they are stupids. అందుకే they సైలెంట్గా they'll die. Open him, lift your hands and speak in other tongues. Karasa takaba leteke barun takaba santa kalaba raka sante kelabarun tekeba ramama santa kalaba lekabarun se teke lakon takala sante lebarun teke rakabasa. See, actually the Spirit of God prompted me to tell you, but I forgot. But somehow he brings me, just go to, you have to say this one word. ఒక్క వచనము 100 సార్లు చెప్పడం వేయడం, 100 ఒక్కసారి చదవడం కంటే. 1 John chapter number 3, 1 John chapter number, I'll show you something. మీకు తెలుసు, బట్ I'll show you something and you have to, ఇంట్లో కూర్చొని ఎన్నిసార్లు చెప్పాలో తెలుసా? 5:4, మొదటి యోన 5:4, 5:4. ఎవ్రీబడి, ఐ వాంట్ ఆన్ ద స్క్రీన్, చూడు. దేవుని మూలంగా పుట్టిన వారు. ఎట్లా పుడతాం దేవుని మూలంగా? ఆయన ఎమ్మెల్యే కొడుకు, ఆయన ఎంపీ కొడుకు, ఓకే, ఆయన ప్రెసిడెంట్ కొడుకు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కొడుకు, ఈయన ఫిలిం యాక్టర్ కొడుకు. నువ్వు దేవుని బిడ్డవి. థాట్ నువ్వు ఆగాలి అక్కడ. ఏదో ఉత్తిగా చెప్పలే దేవుడు. ఎందుకంటే వన్స్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ గాడ్స్ ఓన్ సన్ అండ్ డాటర్. సో అందే చెప్తాడు పాల్. జాన్కి వచ్చింది ఇది, దేవుని మూలంగా ఫస్ట్ టైం పుట్టినప్పుడు తండ్రి స్పోమ్తో పుట్టినాం. అందుకే తండ్రి లైఫ్ ఉంటుంది, ఇట్ విల్ టేక్ టు హెల్ బికాస్ ఆడమ్స్ లైఫ్ ఈజ్ దేర్. కానీ సెకండ్ టైం పుట్టినప్పుడు తిరిగి జన్మించడం అంటారు. అందుకే అది పుట్టినప్పుడు మనం దేవుని మాటతో పుట్టినాం. అందుకే స్పోమ్ అంటే మగవాడిది ఇంద్రియం. అందుకని గ్రీక్ వర్డ్ స్పోమా అంటే కరెక్ట్ ఇంగ్లీష్ తెలుసా? వర్డ్, విత్తనం. స్పోమ్ అంటే ఏంటో తెలుసా? విత్తనం. దాన్ని ఇంగ్లీష్లో స్పోమ్, గ్రీక్లో స్పోమా. వెన్ యూ పుట్ ఇట్ ఇన్ కామన్ లాంగ్వేజ్ కాల్ విత్తనం, వర్డ్. అందుకే ఆది యందు విత్తనం ఉండెను. విత్తనము వాక్యము, దేవుని వాక్యము, దేవుడు ఉండను. ఆ వాక్యము యేసుప్రభు, ఆ వాక్యంతో నువ్వు తిరిగి. సో నెవర్ ఫర్గెట్ ఫ్రమ్ యువర్ ఆరిజిన్. యువర్ నాట్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ప్రెసిడెంట్ సన్, యువర్ గాడ్ సన్. సో లైఫ్ విల్ హావ్ టు వర్క్ ఇట్ అవుట్. Cancer comes, don't pray. Don't ask your pastor, say, in the name of Jesus, I am born of God. Whoever is born of God. Are you born of God? I am born of God. I am born of God. When I had a heart attack, 2019, Johannesburg, I was saying, I got the life of God in me. I am born of God. I got the life of God in me. I got the life of God in me. I got the life. What comes to invade to kill you, you have to destroy it with the power of God. Don't ask somebody to pray. That's stupidity on rampage. You should know what you have. You should know who you are. I am what God says I am. I am what? See, my name is Janardhan. I cannot be Amitabh Bachchan. Who said I am Janardhan? My dad said. So I cannot be apart from Janardhan. So God said, you are my son. Then you cannot be less than that. You are God's son. If I am God's son, so English, whatever is born of God overcomes the world. So are you born of God? Yes. Then you, what is world అంటే అక్కడ world అంటే not about place, aion Greek word. పరిస్థితులు. ఇలా చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ, అంటే ప్రతి క్రిస్టియన్ కూడా సమస్యను జయిస్తారు. జయించిన విజయము అలా పాస్టర్ ప్రార్థన కాదు, వారిలోని విశ్వాసం. అంటే దేవుడు చెప్పింది, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, ప్రభా 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 దేవ ప్రభా మా పిల్లలు డోంట్ టాక్ లైక్
In the name of Jesus, I am born of God. I am born of God. I have the life of God in me. Nothing which invaded can destroy me. I kill it in Jesus' name. What came to destroy? I kill it in Jesus' name. I kill it in pain go in Jesus. You talk like that. It will go, because not your MP son, you are God's child. నేను చెప్తలేను, పొద్దున్న సాయంత్రం కూర్చొని చెప్పండి, నేను ఐఎమ్ born of God, I'm 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 born. If I'm born of God, therefore I have overcome the situations of this world. Any situation, you don't say nothing is going to happen. Chudu, and this is a victory. You overcame. Why did you overcome? Not because you're educated. Why did you overcome? Not because you're a rich man. Now why did you overcome? Because you are born of. Last week I said, suppose you are in the traffic, you did some mistake, the police came to arrest you. They said, MP wala koduku nenu. Then sir, MP koduka meeru? Oh, no, sorry వెళ్ళిపోండి సార్, మేము చూసుకుంటాం. సో నువ్వు ఎవరు కొడుకువి? సో who has to back off you? Heaven will back you. Not police, not the angelic beings will back off you. So you should know who you are. అందుకే I know who I am. I can do what he says I can do. I know who I am. I can do what he says I can do. I have what he says. You have to say. చెప్పినాక చూడు. And the victory, నువ్వు తిరిగి దేవుని బిడ్డ కనుక ఈ లోకంను జయించినావు, సమస్యని జయించుదురు. జయించిన విజయం ఏంటి తెలుసా? నీ విశ్వాసమే. అదే టీచ్ చేస్తున్నాను నేను. నీకు విశ్వాసం అంటే నొప్పి వచ్చింది అనుకో, ప్రభా ఎందుకు ప్రభా నాకే, డోంట్ టాక్ లైక్ దట్, యుల్ గో. దేవుడు కర్మరా తొందరగా ఎందుకు వచ్చారు అంటాడు పరలోకం. I got the life of God in me. 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 I am born of God. I am born of God. నేను దేవుని ద్వారా పుట్టిన జన్మించిన, నేను దేవుని కుమారుని, నేను దేవుని ద్వారా పుట్టిన, నాలో దేవుని జీవం ఉంది. నొప్పి పౌనుగా. When you talk like that, you are acting. What is a victory? Prayer or faith? Faith. You are acting your faith. Faith. I told, faith is very important. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచి కొత్తగా పెళ్ళైన తర్వాత దే కేమ్ టు పాస్టర్ క్రిష్. బ్రెస్ట్ క్యాన్సర్ హీల్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయాను, హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంతోషం లేరు. మార్నింగ్ పాస్టర్ క్రిష్ వెంట్ టు మీట్ హిమ్ ఓల్డ్ డేస్లో. ఏమైందంటే అది సంతోషం లేదు. అయ్యలేనం ఏది సంతోషం ఎట్లుంటాం అండి. మేము ఒక విషయం చెప్పాలి మీకు, బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పినాం పాస్టర్ గారు. మా వైఫ్కి పుట్టుకతోనే కనుపాప ఉంది కానీ గుడ్డిది, ఆమె పుట్టుకతోనే బ్లైండ్ లెఫ్ట్. అవునా, నాకెందుకు చెప్పలేను? చెప్పలేనా? దాంట్లో ప్రాబ్లం ఏముంది? నాకు చెప్పలే. నిన్ను హీల్ చేసింది ఏంది? నేనా? దేవుని శక్తి. దేవుని శక్తి, దేవుని శక్తికి నువ్వు చెప్పనక్కలే ఎక్కడెక్కడ నొప్పి ఉందో. క్యాన్సర్ ఉంటే తీసేస్తుంది, గుడ్డితనం ఉంటే చేస్తుంది. లేదు అయినా గుడ్డితనం పోలేదు. లేదు దేవుని శక్తి యాజ్ ఇంటెలెక్చువల్ ఇట్ విల్ టేక్ యూ ఆఫ్, టేక్ అవే. సో నేను చెప్పినందుకు చెప్పినది తీస్తుంది, చెప్పకపోయేది కూడా తీస్తుంది అని చెప్పి అంటే తీసినాక లేదు చూడండి ఇగో, లేదు ఆమె మంచి కాలేదండి, గుడ్డితనం ఉంది అని చెప్పింది. కళ్ళు మూసుకొని చెప్పింది. ఏ కన్ను అంటే లెఫ్ట్ కన్ను. సో రైట్ కన్ను మూసుకోమన్నాడు. మూసుకున్నాక ఇప్పుడు మూసి చూడమన్నాడు. కాగానే షీ సా పాస్టర్ క్రిష్. క్వశ్చన్, డిడ్ హీ ప్రే? ఈ మేడ్ హర్ టు యాక్ట్ దర్ ఫెయిత్. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయిస్తారు. సమస్యలను లోకమును జయించిన విజయం వాళ్ళ పాస్టర్ కాదు, వాళ్ళ విశ్వాసం. ఒకవేళ ఫెయిత్ని యాక్టివేట్ చేయకుంటే సరే నేను ప్రార్థనలో పెడతాలే అంటే ఆమె గుడితనం ఉండేది. లేదు దేవుడి శక్తి నీలో ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ హీల్ చేసినప్పుడు లోపల శక్తి ఉంది, క్యాన్సర్ వెళ్ళిపోయింది. అది తెలుసు ఏం చేయాలో. ఓన్లీ యాక్ట్ యువర్ ఫెయిత్. క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ షీసా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ బ్రదర్స్, ఇట్స్ నాట్ అబౌట్ గుడ్నెస్, ఇట్స్ యువర్ ఫెయిత్ ఇన్ హిస్ అన్ఫెయిలబుల్ వర్డ్. సే ఆఫ్టర్ మీ, దేవుని మూలముగా పుట్టి ఉన్నాను, అందును బట్టి నేను ఈ లోకంలోని సమస్యలను అన్నిటినీ జయించి ఉన్నాను. లోకంలోని జయించిన విజయము నా విశ్వాసము. నేను దేవుని మూలముగా, దేవుని వాక్యం మూలముగా జన్మించి ఉన్నాను కనుక ఈ లోక సమస్యలను జయించి ఉన్నాను.
జయించిన విజయము నాలోని విశ్వాసము. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నాను కనుక, దేవుని వాక్యము మూలముగా పుట్టి ఉన్నాను కనుక ఈ లోకమును, లోక సమస్యలను జయించి ఉన్నాను. జయించిన విజయం నాలోని విశ్వాసం. Everybody open your mouth, speaking other tongues. Everything word of God overcomes the world. This is the victory that overcomes the world, even my faith. Yes, Lord, I am born of God. I am born of the word of God. Therefore, I have overcome every problem in this world, and the victory that brought this overcome the victory is my faith. Eraba santa kalaba lekamaronte kalabaro sataralala lekamaronte ke raba sata kalaba rekalamamante kela santa karubaka lekamaronte kalabaro santa ka reka santelebaro lebabaro setetele makonta labara santa ka rakalaba santelebaro lekamaronte ke ba santa kalaba lekarola baronte ke mama santelebo lekanta kabaro sata kalabaro. యెహోవన్న కాపరి యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవన కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవన కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. Everybody లోయలలో లోతులలో యెహోవన కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవన కాపరి, గాఢంధకారపు లోయలలో సంచరించినను, గాఢంధకారపు లోయలలో సంచరించినను. ఎవ్రీబడి అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా. అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా. జాయ్ఫుల్లీ లోయలలో లోతులలో యెహోవన కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవన కాపరి, తన నామమును బట్టి నన్ను నీతి మార్గములో, తన నామమును బట్టి నన్ను నీతి మార్గములో త్రోవ చూపి నడిపించును, సేద తీర్చును. త్రోవ చూపి నడిపించును, సేద తీర్చును. లోయలలో లోతులలో యెహోవన కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవన కాపరి. Say after me, I'm born of God. I'm born of God's word. Therefore, I have overcome the world and all the problems in this world. And the victory that I have overcome in this world is my faith. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం.
ప్రభా, దేవుని మూలముగా పుట్టిన లోకమును జయించిన విజయం మాలోని విశ్వాసము. అవును తండ్రి, మాలో మీరున్నారు, మేము తిరిగి జన్మించిన నీ మాట ద్వారా కనుక మేము తప్పకుండా నీ బిడలము కనుక సమస్యని జయిస్తాం కేవలము మాట నమ్మే పలుకుట ద్వారా. ఇట్టి ప్రత్యక్షతను ఈ బిడ్డలందరిలో ఉంటుండగా దాన్ని కలిగి వీరు నోరు తెరిచి తన వారి విశ్వాసాన్ని కనపరుచు ముందు కొనొకసారి కృపను దయచేయండి. డార్కా అనేటువంటి స్త్రీ తను బ్రతికిన రోజుల్లో తను ధర్మకార్యములు తండ్రి ఇతరులను దయ చూపించి కనికరం అనేకులకు చేసి ఉంటుండగా తన చేసినటువంటి ధర్మకార్యాలే తన జీవితంలో మరలా తిరిగి తన బ్రతుకుటకు ఆస్కరించింది కనుక ఈ రోజున అది గుర్తిరిగి మా జీవితాల్లో మా యొక్క మృతతుల్యమైన ఆర్థిక వ్యవస్థ, మృతతుల్యమైనటువంటి మా యొక్క ఉద్యోగాలు, మా వ్యాపారం కానీ మా జీవితంలోని ప్రతి సమస్య ఏదైతే మృతతుల్యమైనటువంటి మనసులను ప్రభా, అది యేసు నామంలో పునరుద్ధరణం అవులాగును ప్రభా. మేము విత్తనము నాటి ప్రభా, మేము కృతజ్ఞతార్పణలు అర్పించి ధర్మకార్యములు ప్రభా, ఇతరులకు సహాయం చేసి పేదలను కనికరించి ప్రభ, మేము సంఘములో ప్రభా నీ సమస్తము తండ్రి విత్తుకాలం పంటకాలం నియమమును ఆచరిస్తుండగా మా జీవితాల్లో నా స్వరం కింద వింత ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు నామంలో వారి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానమవును గాక. యేసు నామంలో ప్రతి కొండలాంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఎత్తబడి సముద్రం పారవేయబడును గాక. నిజంగా యేసు నామంలో మాకు పరిచర్య చేయు దూతలు మీరు వెళ్ళి నలుదిక్కుల్చి ఆర్థిక సమకూరు మా జీవితం తీసుకుని వచ్చుదురు గాక. యేసు నామములో విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము, నాటిన విత్తనమును వృద్ధిపరిచి మా నీతి క్రియలను ప్రఫలమును ప్రభా అభివృద్ధి పరచువాడవు కనుక వీరు నాటిన ప్రతి ఫలము డార్కా విషయంలో జ్ఞాపకం ఉంచుకున్నావు, కొర్నేలు జీవితంలో జ్ఞాపకం ఉంచుకున్న దేవుడవు కనుక ఓ కొర్నేలియు, నీవు బాగా గొప్ప వ్యక్తివి. నీ ధర్మ కార్యంలో నీ ప్రార్థనలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా వచ్చిన కనుక అందును బట్టి అద్భుతం చేసే దేవా మా జీవితంలో మృతుల ప్రతి స్థితి ప్రభు యేసు నామంలో మా విత్తనము మా యొక్క పంట ద్వారా మా యొక్క ధర్మకాలను దయ ద్వారా ప్రభు యేసు పునరుద్ధానము కలుగును గాక. అసాధారణ రీతిలో మాకు దూతలు వెళ్ళి ఆర్థిక సంపద తీసుకుని వచ్చుదురు గాక. Lord, I thank you, Father. Every sick organ be healed right now. In the name of the Lord Jesus. Because of the charitable deeds and good works, Lord, when a dead corpse can come back, Lord. Lord, remember all these dear people. Their prayers, their time, their efforts, their money. They have brought it to the house of God and even to the people of this world in their ability, Lord. You never neglected, Lord. When a woman, old, poor widow gave 2 mites, Lord, you said she gave all. She gave her life. And you blessed her, Lord. If that is so, in Jesus' name, every seed which these people have brought in the form of time, efforts, praying for others, fasting, Lord, doing good works, charity, tithe, offering, seed time, thanksgiving, works, Lord, bless them, Lord. Multiply and return them in Jesus' name. Every sick organ be healed right now. Pain in the bodies go right now. In the name of Jesus. Arthritis go. We are the creation of God. We are the handmaid of God. We are the product of God. We are born of God in His word. Therefore, heartaches go in Jesus' name. Diabetes and every kind of blood pressure come to normal with the power of the Holy Ghost in the name of the Lord Jesus Christ. From the crown of the head to the soles of the feet, Lord, every fiber of our being, every bones of their body, every cell of the blood be regenerated right now. Pains cease in Jesus' name. Heartaches go. Blind eyes be opened, oh God. Eardrum problem cease in Jesus' name. Problem cease, Lord. Pain cease, oh God. Ears be open. Migraines go. Arthritis go. Knee joints I rebuke in the name of the Lord Jesus Christ. Every pain in the abdomen I arrest that pain in the name of the Lord Jesus. Under the sound of my voice, none should sleep, Lord, because your coming is very near. Then that none should sleep, Lord, but everybody should be alive to meet the King in the midst of the sky. Till then, Father, empower every one of us, strengthen our hands to go and bless the outside world, Lord, perishing mankind, people living in trauma, trials, pain, shame, heading towards eternal damnation out of, Lord, their ignorance, Lord. Strengthen us, God. Strengthen us this last hours where we could go and bless the people, preach the gospel, fund the gospel, bless the poor, Lord, downtrodden, heal the sick, Lord, cleanse the leper, cast the devils, Lord, build the houses, families, Lord.
We thank you. Use us these last days. We thank you, loving Father. Bless the dear people, businesses in Jesus' name. Bless their jobs in the name of the Lord. Bless the children of God. Every solitary individual life, family life in the name of the Lord Jesus Christ. Promotions come forth in Jesus' name. Whoever's project is, Lord, close, I command and call forth as per the Abrahamic blessing, Lord. Let that be revised in Jesus' name. Because of these people, Lord, let the employer be blessed, oh God. Because of the Abraham's covenant is upon us. Thank you, loving Father. In Jesus' matchless name we ask and pray. Amen and amen. Shall we all clap hands to the Lord? You may be seated. One announcement I would give it to Nikhil. Okay. Now we have entered into November. Believe my words. 3 days. 25, 26, 27. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి. నాకు రేపు ఒక న్యూస్ వస్తుంది, కొంతమందికి పాసెస్ ఇస్తారని. అది తెలియదు ఇంతవరకు. వస్తే మాకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 1500 రూపీస్ 1000 రూపాయలు చేసినా కానీ అందరు రాగలుగుతారు. 28th మాత్రం ఫ్రీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఉంటుందంట కనుక 28th రోజు మాత్రం మేకప్ యువర్ సెల్ఫ్, స్టే ఇన్ హైదరాబాద్, బీ పార్ట్ ఆఫ్ దట్, బ్రింగ్ సంబడి హూ ఇస్ నాట్ వెల్. సో ఐఎమ్ టెలింగ్ God empower us. I'm going to take so many people. I told one of my friend's friend, Srinivasachari, 2011 నుంచి ఈ రోజు వరకు ప్యారలైజ్డ్. ప్రతిరోజు ఎంతో దేవుళ్ళకి మొక్కుతాడు. వైఫ్ లెఫ్ట్ హిమ్, సన్ లెఫ్ట్ హిమ్, ఓల్డ్ మదర్ ఈజ్ సర్వింగ్ హిమ్. డూ నో వాట్ ఈ సెడ్? మా అమ్మ చనిపోయిన రోజు పెన్షన్ అయిపోతుంది, నేను కూడా చనిపోవాలా. ఆల్ హోప్ టు మై లైఫ్ ఈజ్ మై ఓల్డ్ మదర్. సో సచ్ పీపుల్, God will not come to their house and heal. Somebody has to act their faith. That somebody should be you or me. So, prepare. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేయర్ చేయండి. ఒకరికి ఆటో ఫేర్ లేకపోతే మేము తీసుకెళ్తామని చెప్పండి 28th రోజు. అది ఎక్కడున్నా కానీ వాళ్ళకి వచ్చేసి 4 వచ్చి ఆ కింద తీసిన తర్వాత వాళ్ళ విశ్వాసం చూసి యేసుప్రభు స్వస్థపరిచింది. నువ్వు పోతుంటే అంటారు, ఏ పిచ్చోడ్ల నీకెందుకు అంటారు? యేసుప్రభు ఏ పిచ్చి అన్నారా వాళ్ళని? ఫెయిత్ అన్నాడా? సో డోంట్ కేర్ వాట్ పీపుల్ సే. సో 25, 26, 27, 28 4 days. పీపుల్ ఫ్రమ్ పంజాబ్, పీపుల్ ఫ్రమ్ ఒరిస్సా అండ్ పీపుల్ ఫ్రమ్ పూణే, తెలంగాణ, ఆంధ్ర, ఆల్మోస్ట్ 150 లోపల వస్తున్నారు. కనుక ఈ ప్లేస్లో కింద అడిగినాను ప్లేస్ నేను. అతను కూడా చాలా గ్రేషియస్గా ఉంటాడు. ఆ స్థలం కూడా మేము ఇస్తాము, ఏమైనా పే చేసేసి కింద ఇక్కడంతా వేసేసి ఒక 50 మందిని, ఇక్కడ కొన్ని హౌజెస్ ఉన్నాయి తెలిసిన వాళ్ళవి. సో వాళ్ళ హౌజెస్లో కూడా ఫ్యామిలీస్ని పెట్టి, కపుల్స్ని పెట్టేసిన తర్వాత దెన్ వీలుంటే ఒకటి గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇక్కడ. దే అగ్రీ టు అకామిడేట్ 20 people in one guest house, 1 triple bedroom flat. సో ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పోయేటప్పుడు ఒక చిన్నది బిస్కెట్ ప్యాకెట్, వాటర్ will provide. So people, your resources, somebody can drive the vehicle, please drive, come. Somebody can help, somebody can come and we escort them to that place, తీసుకొని రావాలా. ఇవన్నీ మీరు ఎవరుంటారో నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మీటింగ్లో పిలుస్తాను. ఆ మీటింగ్ గ్రూప్ తయారు చేసేసి విల్ వర్క్ ఫర్ పీపుల్. వాచ్ ఇట్ అవుట్. ఆఫ్టర్ యూ డూ ఫర్ పీపుల్, వాచ్ ఇట్ అవుట్ హౌ గాడ్ విల్ టర్న్ అరౌండ్ యువర్ లైఫ్, యువర్ బిజినెస్. యూ డూ ఫర్ మ్యాన్ కైండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. I greet you all in the matchless name of our Lord Jesus Christ. Just make now the announcements. So the Sunday service is as usual the next Sunday. వచ్చే ఆదివారము యథావిధిగా మనము ఆరాధన కలిగి ఉంటాం. బట్ ఇట్ ఈస్ a time of celebration. We are having the Harvest Festival the coming Sunday. So Harvest Festival మనం నిర్వహించుకుంటున్నామండి. So we'll start it on time. So 10:30 sharp we would be starting up the. They sent me 10:30. 10:30. Okay, 10 a.m. However, we'll come at 10:30 as usual. So yeah, so we are starting it on time. So we'll start at 10 o'clock in the morning. You stand here. So it's a Harvest Festival. 9 o'clock will come. 9 o'clock will come. Please, 9 o'clock. This Harvest Festival actually, Sunandaka was inspiration, and my wife also. So this Harvest Festival, this money actually goes to church. But what we did, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్కి వెళ్ళి వచ్చినవి
మొత్తం అందులోకి మనం ఇంకా డబ్బులు వేసుకొని వీఆర్ ఫండింగ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ పాస్టర్ క్రిస్ మీటింగ్. కనుక ప్లీజ్ మేక్ ఇట్ ఆన్ టైం. ఓకే, మీరు వండుకొని లేట్ వచ్చినా కానీ వచ్చేస్తే నువ్వు ఎప్పటికి వచ్చినా నేను 9కే స్టార్ట్ చేస్తా. ఒకటి కదా, గవర్నమెంట్ ఎంత పెంచినా 100 రూపాయల పెట్రోల్లో పోసుకుంటా అంటాడు వాడు. అట్లాగే నేను ఏ టైం చెప్పినా మీ టైంకి రాకండి ప్లీజ్, వద్దు, అట్లా టైంకి రండి. మనం 11:30 క్లోజ్ చేద్దాం. 11:30 నుంచి 4 వరకు, ఎందుకంటే మణికొండ పీపుల్ ఆల్సో జాయినింగ్ హియర్. ఓకే, విల్ నాట్ హ్యావ్ ఈవినింగ్ సర్వీస్ దట్ డే. సో టిల్ ది ఆఫ్టర్నూన్ నైస్లీ వీ కెన్ హ్యావ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్, generate the money, that each money 1 rupee also to put together will add something, and we work for the 150 people, 100 people for their everything. Thank you very much. So 9 o'clock. A time? 9 o'clock. So you didn't tell me, you tell to God. Okay? The evening service today is as usual. సో సాయంకాలపు ఆరాధన 6:30 గంటలకి అల్కాపూర్లో నిర్వహిస్తున్నామండి. సో వచ్చే ఆదివారము వీఆర్ నాట్ హ్యావింగ్ ద సర్వీస్. అండ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ యాజ్ యూజువల్. సో శుక్రవారపు ప్రార్థన, ఉపవాస ప్రార్థన 11 గంటలకి ఇదే స్థలంలో, ఇంకా జూమ్లో కూడా నిర్వహిస్తున్నాం. అండ్ ఉమెన్స్ మీట్ ఈస్ అప్కమింగ్. సో ఈ దిస్ సాటర్డే which is the 8th of November at 11 a.m. in the morning. 11 a.m. in the morning, we are having the women's meet. So the second Saturday, we are having the women's meet in the morning. Okay? 11 గంటలకి ఇదే స్థలంలో నిర్వహించబడుతుంది. సో ఇట్ ఈస్ సెకండ్ సాటర్డే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ టు బీ హియర్ ఆన్ టైమ్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ టైమ్ ఆఫ్ ఫెలోషిప్. So Pastor Chris is meetings are on from 25th. So if you have not registered, you are on a registration చేసుకోకపోతే there is a website christianleadersconference.online అని వెబ్సైట్లో ఉందండి. You can go ahead and you can register. So again I repeat, it is christianleadersconference.online అనే కాన్ఫరెన్స్లో you can go ahead and you can register yourself for Pastor Chris. So that's it on the announcements. I open this time for testimonies. I request Brother Sridhar to come forward for the testimony. గుడ్ మార్నింగ్ చర్చ్, గుడ్ ఆఫ్టర్నూన్ చర్చ్. అందుకు సాక్షిగా నిలబెట్టుకున్నందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. జనాన్ పాస్టర్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే రీసెంట్గా నాకు ఈ రైట్ సైడ్ అంతా పారాలసిస్ వచ్చిండే. అయితే మీ సంఘం అంతా కూడా ప్రార్థన చేసిర్రు. నాకు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినాను. మీరందరూ కూడా ప్రార్థన చేసిర్రు. అయితే జనార్దన్ బాబు చెప్పిండు మంచి సీడు ఆర్ఫనైజ్కి, అంటే ఆర్ఫనైజ్ కూడా ఇచ్చిన జనార్దన్ బాబు బ్లెస్ చేసిండు. అట్లయినా కూడా ఇంటికి వచ్చినా కూడా తగ్గుతలేదు. అది పారాలసిస్ అట్లనే వస్తుంది. ఈ యొక్క హ్యాండ్ వస్తుంటే ఇంటికి వచ్చినా కూడా అట్లనే అవుతుంటే ఆయనకు నేను ఎప్పుడైనా ఏంటంటే ఏ విషయంలో కాంప్రమైజ్ కాను. అయితే అట్లనే వస్తుంటే ఆయనకి ఒకటే చెప్పిన, నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు ఆల్రెడీ ఓడిపోయినవురా అని చెప్పిన. నమ్మండి, ఆ రోజు నేను చెప్పినప్పటి నుంచి ఈ పార్క్ పెరాలసిస్ రాలేదు. ఇప్పుడు కావాలంటే ఒక బియ్యం సంచి తీసి ఎత్తేమని ఎత్తేస్తా, అంత మంచిగా ఉన్నది. దేవుడు ఇస్తా. అయితే అదొకటి మంచిగా దేవుడు అద్భుతం చేసింది నా జీవితంలో. ఇప్పుడు మంచిగా వెళ్ళిపోయినా మంచిగా ఉన్నాను చెప్తున్నా. అయితే మీకు అందరికీ తెలుసు, నైజీరియా వెళ్ళినాం అద్భుతంగా పాస్టర్ క్రీస్ ద్వారా. మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచి వెళ్ళి, యాసిడిటీ నుంచి వెళ్ళి మళ్ళీ మంచిగా హీల్ చేసిండు. అసలు డాక్టర్లు అయితే ఆశ్చర్యపోయారు, నువ్వు ఎలా బతుకున్నావు, ప్యాంక్రియాటిక్స్ వస్తే వాళ్ళు బతకరు, అసలు నువ్వు ఎట్లా బతుకున్నావు అని టెస్టులు చేసి ఆశ్చర్యపోయారు డాక్టర్లే, నువ్వు ఎట్లా బతుకున్నావు అని. అట్లా దానివల్ల కూడా 3 nights నేను బ్లడ్ వాంపింగ్ చేసిన. 3 nights బ్లడ్ రావడం కాదు, బ్లడ్ వాంపింగ్ చేస్తే ఆ నైట్ అంతా కన్ఫెషన్ చేసిన. తెల్లారి మా ఇంట్లో చెప్తే బ్లడ్ వచ్చింది కదా, నైట్ అంతా వచ్చింది కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అంటే డాక్టర్ ఏం చేసిండు, హిమోగ్లోబిన్ టెస్ట్ రాసే పోయి టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ నార్మల్ ఉన్నది, బ్లడ్ ఇంత కూడా తక్కువ. నైట్ అంతా బ్లడ్ వాంపింగ్ చేసి దేవుడు అంత అద్భుతం చేసిండు. అట్లా కూడా బ్లడ్ నన్ను హీల్ చేసిండు. మళ్ళీ దీని ద్వారా దేవునికి మహిమ కలుగునగాక. ఇంకోటి ఏంటంటే మా జాషువా ఇప్పుడు సండే స్కూల్లో ఉన్నాడు. ఆయన రాత్రిపూట ఎట్లా అంటే భయంకరమైన శబ్దాలు చేస్తున్నాడు నిద్రలో. ఎట్లా అంటే అని బాగా శబ్దం చేసుకుంటా నైట్ అంతా అసలు మాకు నిద్ర పట్టకుండా ఎంత చేసిందంటే, నేనైతే ఈ నైట్ కూర్చొని మార్క్స్ 16-18 ప్రకారం ఈ నామలు హస్తంతో ఎవరైనా స్వస్థత ఉంటారని ఎన్ని వాక్యాలు చెప్తున్నా స్వస్థత పొందుకుంటలేడు ఆయన. అట్లనే ఉడతా ఉన్నాడు నైట్ పండుకున్నాక. అయితే ఇక బ్రదర్ కూడా 2-3 వీక్స్ నుంచి చెప్తుంది కదా, పంటకాలం విత్తకాలం. అయితే ఇప్పుడే చాలా రోజులు అని చేస్తాను నేను.
ఇంకా బ్రదర్ ఇంతకుముందు కూడా సీడ్ ఫేత్ గురించి చెప్పిండు. అయితే మొన్న రీసెంట్గా పోయి మంచి విత్తనం వేసి వచ్చిన, నమ్మండి మధ్యాహ్నం వేసిన రాత్రి పంట కోసిన నేను. ఆ రోజు రాత్రి నుంచి ఆయన ఏం లేదు, మంచిగా నిద్రపోతుండే. అట్లా దేవుడు అద్భుతం చేసిన ఆయన జీవితంలో కూడా. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పొందును కాక. ఆమె Let's all give a clap and glorify God this morning. I request Brother Venkat also to please come forward for another testimony. Praise God. Yeah, just I want to thank God for what God has done this week. Especially why I called Blessy is because last week her mummy was in night shift. So means in Saturdays when I was having my dinner, so I told her, Blessy, go and get some water. So she got me the water and she was asking me, don't you say thank you to me? So I was really shocked. Okay, really it inspired me. Oh, okay, sorry Blessy. I told her again sorry. I told her, okay, thank you. So that small word inspired me a lot, so that I was meditating on this word, thank you. So in the Luke chapter, Jesus also asking the 10 lepers, like all of them got healed, but only he was asking, other 9 people didn't testify, but only one person, Good Samaritan, testified. So then I really took that word, and God put me 2-3 people in my heart to bless them this week, the managers whom I worked with them. So my CEO, another CEO, opened a company. So I texted him and say, just sir, I want to see you for 5 minutes. So he told, okay, come and see me. So then I took some sweet and I blessed him. Another manager, I just want to know, mention his name also, Nigel, who's my ex-manager. So he is the one who brought me to the recruitment industry. అంటే సారీ తెలుగులో చెప్తా, అంటే అతని ద్వారానే నేను రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చినా కాబట్టి, సో అతన్ని కూడా నేను దర్శించి లాస్ట్ వీక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిన. అతను కొంచెం సిక్గా ఉండే, సో మళ్ళీ వెళ్ళి అతనికి ఇచ్చేసి సో బ్లెస్ అయినా. సో వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ బికాస్ దీస్ వర్ స్మాల్ సింపుల్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్, మేబీ ఇట్ కాస్టెడ్ మీ సమ్ మనీ, దట్స్ ఓకే. కానీ మాకు ఎవ్రీ మంత్ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో కొన్ని టార్గెట్స్ అని ఉంటాయి అనమాట. అంటే మేము ఆన్బోర్డ్, నేను ఓపీటీ టీమ్ లీడ్ మేనేజర్ కాబట్టి మేము ఎవ్రీ మంత్ ఒక 3 to 4 ప్రొఫైల్స్ మేము ఆన్బోర్డ్ చేయాలి. ఆన్బోర్డ్ అంటే వాళ్ళు ఆ క్యాండిడేట్స్ మా వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట. ఇఫ్ ఐఎమ్ ద మెయిన్ పర్సన్, అంటే యూ కెన్ కాల్ మీ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద డిపార్ట్మెంట్, ద ప్రొఫైల్స్ ఆ బోర్డులో ఉండవు, అంటే వాళ్ళు జాబ్స్ రావు వాళ్ళకి. సో 2 profiles I onboarded, 1 profile was missing. సో 31st I guess. సో ఇవన్నీ నేను పనులు చేసేసిన, వాట్ ఎవర్ ఐ వాస్ టెల్లింగ్ ఇప్పుడు దాకా చేసినాయి. నేను డైస్ పోర్టల్లో మేము కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాం అనమాట, అంటే మాకు ఈ టెక్నాలజీకి మాకు ఇలాంటి ప్రొఫైల్స్ కావాలని. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ హాఫ్ ఆఫ్ డే కూడా అయిపోయింది, 1 o'clock. సో మాకు ఇంటర్నేషనల్ కాలింగ్ ఉంటుంది, మేము ఆ కాల్ నుంచి ఒక కాల్ చేసిన నేను. సో జస్ట్ ఐ సింప్లీ కాల్డ్ హర్ అండ్ షీ వాజ్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్, డెస్పరేట్లీ రియల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్, యూ కాల్డ్ మీ అని చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆమె మా సీఈఓకి చెప్పిన, సార్ ఇట్లా ఒక అప్లికేషన్ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు ఆమెకి ఒక స్క్రీనింగ్ ఇంటర్వ్యూ పెట్టి అరేంజ్ అయ్యే వెంకట్ అని చెప్పేసి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పెట్టి చేసిన. సో ఆ మంత్కి టార్గెట్ అయిపోయింది. సో ఎస్టర్డే వాజ్ 31st, అండ్ నాట్ ఓన్లీ దట్, సాలరీ కూడా మాకు యాక్చువల్గా 1st, 2nd పడిపోవాలి, 31st పడిపోయింది. దట్స్ అగైన్ 1 miracle. సో ఫస్ట్ రోజు ఆల్రెడీ ఆ మంత్ టార్గెట్ అయిపోయింది, ఫస్ట్ రోజు మళ్ళీ ఒక ఆ 31st మాకు డేట్ చేయగానే 1st వస్తుంది మాకు. సో మళ్ళీ మేము అడ్వర్టైజ్మెంట్స్ ఏదో పోస్ట్ చేసినామో ఆ అడ్వర్టైజ్మెంట్తో ఇంకొక అప్లికేషన్ ఆన్బోర్డ్ చేసేసిన. సో ఇన్ ద 1 week ఐ ఆన్బోర్డెడ్ ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 ప్రొఫైల్. సో వై ఐఎమ్ సేయింగ్ ఈజ్ బికాస్ థ్యాంక్ యూ టు అవర్ ఎక్స్ మేనేజర్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ ఎవరికైనా ఆ థ్యాంక్ యూలో చాలా పవర్ ఉంది అని నేను బ్లెస్సీ ద్వారా నేర్చుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ టు దినేష్ ఆల్సో. నేను లాస్ట్ టెస్టిమోనియల్లో చెప్పిన, ఏదైతే నేను కంపెనీలో నేను వర్క్ చేస్తున్నానో దినేషే కారణం దానికి. సో థ్యాంక్ యూ దినేష్. ఓకే, అండ్ ఎందుకంటే నా మేనేజర్, బికాజ్
ఎక్స్ మేనేజర్స్ నో అవర్ వాల్యూ. ఎందుకంటే నేను ఒకటే మేనేజర్తో 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేసిన. నేను ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే, కానీ నా రెజ్యూమ్ చూసి వెంకట్ వచ్చి జాయిన్ అయిపో అని చెప్తాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. Let's honor the Lord with the tithe and offerings. Okay. అయితే మా సిస్టర్ ఏమి యాక్చువల్గా వీళ్ళది ఇక్కడ దమ్మాయిగూడలో 200 యార్డ్స్ స్థలం ఉందన్నమాట. అయితే కొన్ని రోజులుగా అది లిటికేషన్లు అయిపోయింది. యాక్చువల్గా ఈమె పేరు మీద ఉండే, మా బావ ఉన్నప్పుడు కొని ఈమె పేరు మీద పెట్టి ఆయనకు అయిపోతే మళ్ళా అదేమైందంటే ఒకరు మోసం చేసి డబల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఇంకోరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇదే ఈమెద ల్యాండ్, అది యాక్చువల్గా ఈమెది మా అక్కది. చేసుకున్నాక కొన్ని రోజుల నుంచి వెళ్ళి చాలా ట్రగుల్ అయ్యి బ్రదర్ కూడా ప్రేర్ చేసిండు, మళ్ళీ అక్క కూడా సీడ్ వేసింది, ప్రార్థనలు చేసినాం. మొన్న రీసెంట్గా అద్భుతంగా ఒకళ్ళు వచ్చి అది తీసుకున్నారు. ఆ ల్యాండ్ ద్వారా ఇప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది. ల్యాండ్ మా పైసలు మాకు వచ్చేసింది అక్కకు. ఇదే టెస్ట్ మనకి. ఓకే, Praise God. This can look smaller, మనకు చాలా చిన్నగా అనిపించచ్చు, but వాళ్ళ లైఫ్లో విల్ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. లెట్స్ ఆల్ గివ్ లార్డ్ అ గ్లోరీ దిస్ మార్నింగ్. లెట్స్ ఆల్ హానర్ ద లార్డ్ విత్ ద టైథ్ అండ్ ఆఫరింగ్స్. మన కానుకల దశమాలతో దేవుని ఆరాధించుకుందామండి. లిఫ్ట్ అప్ యువర్ ఆఫరింగ్. అది మీ విత్తనం కాబట్టి స్పీక్ ఓవర్ దట్ అండ్ విల్ సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లెట్స్ cheerfully sow into the kingdom of God this morning. మీ విత్తనం పైన మాట్లాడండి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫోన్, లెట్స్ ఆల్ స్పీక్ ఓవర్ యువర్ ఫోన్ దిస్ మార్నింగ్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కరు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా
నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే, సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా, కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. So before Reverend Vinod Kumar is going to come and pray, people for this forthcoming meeting, if you have any four-wheelers vehicle unte, you can engage for us, because we need almost all 25 to 25 vehicles called four-wheelers. So even I am getting through my friends also. So అవన్నీ సో మీ దగ్గర ఉంటే four-wheelers ఉంటే కూడా దీనికి ఎంగేజ్ చేయండి, మీరు కూడా మాతో ఉండండి, బికాజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్, దెన్ ఓన్లీ వీ క్యాన్ అచీవ్ ద థింగ్. సో టేకింగ్ 150 people ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ 28th రోజు మాత్రం వన్స్ ఇట్ ఈస్ ప్లేస్ తెలిస్తే ఇతరులని మనమందరం ఎట్లా పోవాలనో ఒక్కరోజుకి ప్లాన్ చేసుకుందాం. అందరు పోవడం, కలిసిపోవడం కానీ ఆ ప్లేస్కి తీసుకుపోవడం కానీ వీ కెన్ ఎంగేజ్ ఎ వెరీ హ్యూజ్ బస్ ఫర్ దట్ వన్ డే. సో ఓవర్ టు పాస్టర్ వినోద్ కుమార్ ఈస్ గోయింగ్ టు ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి,
గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృపను బట్టి వందనాలు, ప్రేమను బట్టి వందనాలు. మధ్యాహ్న కాలం మరొకసారి నీ స్తుతిస్తున్నాము తండ్రి. మీరెంతో నమ్మదగిన దేవుడని ప్రభానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విమోచించి నీ బిడ్డలుగా జీవించడానికి మాకు ఇచ్చిన నీ యొక్క ఆశీర్వాదాలు, దేవుళ్ళకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం తండ్రి. నాయన, మీరు మా పట్ల ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి విషయంలో ప్రభావ మీరు మా పట్ల ఎంతో నాయన చాలిన దేవుడిగా, సమృద్ధి అయిన దేవుడిగా, ప్రతి విషయంలో సమస్యలు సమాధానముగా నాయన బరమ మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు అక్కడికి మేమందరం సంశుద్ధిలో ఉండటానికి మమ్మల్ని ఒక్కొక్కరిని ఆత్మతో మీరు నింపండి, సిద్ధపరచండి ప్రభా. నాయన ఎత్తబడే గుంపులు మేము ఉండటానికి, మేము మా కుటుంబం వ్యక్తిగత ప్రతి ఒక్కరం ప్రభావ సిద్ధపడటానికి నేను వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విన వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో బలపరచండి ప్రభా. మా హృదయాలను నాటండి తండ్రి. నాయన ఆ వాక్యానుసారం జీవితాన్ని ప్రభా మేము నిత్యము కలిగి ప్రభా నీ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధి తీసుకొచ్చిన ప్రతి కానుకను బట్టి వందనాలు, నీ సన్నిధిలో విత్తిన ప్రతి విత్తనాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో నూరంతా ప్రతిఫలం మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వ్యాపారాలు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, ఆశీర్వాదాలతో దీవెనలతో నింపి సకల సమృద్ధిలో నేను మరి వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేసిన మేలన్నిటికి వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళుచుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మరొక పరిశుద్ధిలో మేమందరం చేరికూడి నేను స్తుతించక సాయం చేయి. ఆ పర్యంతం మేము విన్న వాక్యాన్ని మేము ప్రతిరోజు ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా మా జీవితాలన్నీ మా యొక్క ప్రవదినాలని మేము గడపడానికి మీరు మనకు సహాయం చేయాలి. జీవన సంఘాన్ని, సంఘ పరిచర్యను బట్టి దీవించి ఆశ్రయించాలి. మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.